నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 179వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు 178వ ఎపిసోడ్ గత వారం వచ్చినటువంటి కొన్ని కామెంట్స్ ని చూద్దాం. సో చూసారు కదా, 178వ ఎపిసోడ్లోని కొన్ని కమెంట్స్ ని చూసారు కదా. చాలా మంది గ్లోబల్ రౌండప్ ప్రేక్షకులు అంటే ప్రతి వారం గ్లోబల్ రౌండప్ని తప్పనిసరిగా చూడాలని వాళ్ళ టైంని కరెక్ట్గా ఆ గ్లోబల్ రౌండప్ కోసం 2 గంటల నుంచి ఇది స్ట్రీమ్ అవుతున్న టైంలో ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ ఆ రోజే పూర్తి వీడియో చూడలేకపోయినా మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే వీలైనంత వరకు వాళ్ళకి టైం దొరికినప్పుడల్లా ఈ మొత్తం ఎపిసోడ్ని చూడడానికి ప్రయత్నిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. అండ్ మీరు చూపిస్తున్నటువంటి ఈ ప్రోత్సాహము అండ్ మీరు షేర్ చేయడం వల్ల లేదా ఎక్కడన్నా కలిసినప్పుడు కూడా గ్లోబల్ రౌండప్ గురించి, నేషనల్ రౌండప్ గురించి, డిఫెన్స్ రౌండప్ గురించి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ కాంటెంట్ గురించి మాట్లాడుతున్న ప్రేక్షకులందరూ కూడా నేషనలిస్ట్ హబ్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ వీడియోని ముందు లైక్ చేయండి అండ్ దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఈ పర్టికులర్ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చేరవేసే ప్రయత్నం చేస్తుంది. సో మీరు కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గరిథం దాన్ని పుష్ చేయడానికి ఉపయోగపడుతుంది, మాకు ఇది దోహదపడుతుంది. సో ప్లీజ్ కమెంట్ చేయండి మీ అభిప్రాయాల్ని. అండ్ ప్రతి కమెంట్ని దాదాపుగా చదివే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. వాటికి అన్నింటికీ రెస్పాండ్ కాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా మీ అందరితో మాట్లాడాలని ఉంది నాకు. డెఫినెట్లీ మళ్ళీ ఇంకొకసారి మేము ఓన్లీ ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో ప్లీజ్ ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళదాం. 179వ ఎపిసోడ్ ఇది. నిరాటంకంగా ఈ గ్లోబల్ రౌండప్ ఎపిసోడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సో గిరిధర్ గారు ప్రతి వారం అనేక విషయాలు మనతో పంచుకుంటూ ఉన్నారు. ప్రపంచం అంతా కూడా మన గుప్పిట్లో, మన ఫోన్లో ఆయన వివరిస్తున్న విధానము ఇదంతా కూడా నిజంగా ఆయనకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమో అనిపిస్తుంది. బికాస్ ధర్మం నిలబెట్టడం కోసం లేదా జాతీయవాదం కోసం. ఫర్ దట్ మామిడి గిరిధర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తూనే ఈ వారం గిరిధర్జీ ఫస్ట్ అంశం నాకు కనబడుతుంది. పాకిస్తాన్కి సంబంధించిన అంశాల్లోకి వెళదాం. పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనగానే అంతర్జాతీయ భద్రతా మండలి, ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించే మాత్రమే తెలుగు విశ్లేషకులు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది మీరు న్యూస్ పేపర్లు ఓపెన్ చేసినా లేకపోతే తెలుగు మీడియా ఛానల్ ఓపెన్ చేసినా ఏ అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు అనగానే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదా ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వీటి గురించే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. నేను అది కాదు ఈరోజు వార్త, ప్రేక్షకులకు కూడా చెప్పాలి. యాక్చువల్లీ అది చాలా చిన్న విషయం అని గిరిధర్ గారు చాలా సింపుల్గా కొట్టిపారేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. బట్ యుఎన్ఎస్సిలో పాకిస్తాన్ తన ప్రాతినిధ్యాన్ని, తనకున్నటువంటి ఈ మెంబర్షిప్ని కంటిన్యూ చేస్తోంది. పర్మనెంట్ మెంబర్గా, నాన్ పర్మనెంట్ మెంబర్గా కంటిన్యూ అవుతోంది ఇంకో 2 years టర్మ్ కూడా. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? యుఎన్ఎస్సిలో పాకిస్తాన్ వాయిస్ ఏ విధంగా ఉంటుంది అండ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? దీని గురించే మనం ఫస్ట్ మాట్లాడదాం. మిగతా అనేక అప్డేట్స్లోకి మనం వెళదాం. సాయి, మనకు యునైటెడ్ నేషన్స్ అన్న ఒక సంస్థనే కంప్లీట్ గా ఫ్లాప్ అయింది. అదొక టాకింగ్ క్లబ్ గా తయారైంది. అందరూ చర్చా వేదికగా తయారైంది. దాన్ని ఎవరు నిజంగా గౌరవించట్లేదు. అమెరికా గౌరవించదు, రష్యా గౌరవించదు, చిన్న చిన్న దేశాలు, ఇజ్రాయెల్ అసలు గౌరవించట్లేదు. ఇజ్రాయెల్ యాంటోనియో గుటెరెస్ వాళ్ళ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో అతనిని పర్సోనా నాన్ గ్రాటా కింద డిక్లేర్ చేశారు. ఇజ్రాయెల్ అడుగు పెట్టడానికి వీల్లేదన్నారు. అలాగే UNRWA వాళ్ళ సంస్థలు ఏవైతే ఉన్నాయో గాజాలో పనిచేస్తున్న సంస్థలన్నీ కూడా వాళ్ళు లిటరల్ గా బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి చిన్న చిన్న దేశాలు కూడా, పోనీ ఇజ్రాయెల్ అంటే దానికి అమెరికా బ్యాకింగ్ ఉంది, చాలా పవర్ఫుల్ దేశం కాబట్టి వాళ్ళు చేశారంటే పోనీ దానికి ఏమైనా అర్థం ఉంది. ఈవెన్ శ్రీలంక కూడా యునైటెడ్ నేషన్స్ బేఖాతరు చేసింది. మనం చూస్తే కనుక LTTని తుదముట్టించడానికి వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్యూరిటీ కౌన్సిల్లో శ్రీలంకకు వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ ఇష్యూ చేశారు. బేఖాతరు చేసి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనని ఇది చాలా పెట్టారు. నోబడీ కేర్డ్. కాబట్టి నిజంగా ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. దాంట్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నది దాంట్లో నిజంగా ఏ తీర్మానం బయటికి రావట్లేదు.
ఏ తీర్మానం పెట్టినా కానీ ఇంకొక కూటమి దాన్ని వీటో చేసేస్తున్నారు. కానీ ఏంటంటే ఇది ఒక విధమైన ఇంటర్నేషనల్ గా కొంత ఏదో కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి వాడుకోవడానికి తప్పితే ఇంకెందుకు పనికిరాదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా వాళ్ళు ఏదో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అలాగే మనం చూస్తే కనుక వ్లాడిమిర్ పుటిన్ వ్యతిరేకంగా ఇష్యూ చేశారు. ఇటువంటివి ఏవో చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమైనా చేస్తారేమో కానీ అంతకు మించి ఏమీ లేదు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ లాంటి దేశాన్ని 2 ఏళ్లకు నాన్ పర్మనెంట్ మెంబర్ గా వాళ్ళు తీసుకున్నారంటేనే దానికి 150 పైబడి దేశాలు పాకిస్తాన్కి ఓటు వేసి పాకిస్తాన్ని దాంట్లో 2 ఏళ్ల వ్యవధికి వాళ్ళని నాన్ పర్మనెంట్ మెంబర్ గా ఎన్నుకున్నారంటే కనుక యుఎన్ ఎందుకు ఎంత దారుణంగా ఉందో, ఎంత దరిద్రమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకో. పైపెచ్చు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కి సంబంధించి అక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు సంబంధించినటువంటి ఒక సబ్ కమిటీ ఉంటుంది. ఆ సబ్ కమిటీలో పాకిస్తానే ఒక టెర్రరిస్ట్ దేశం. దానిని అటువంటి లో పెడితే కనుక అంటే మనకు ఐసిస్ కావచ్చు, అల్ఖైదా కావచ్చు, వీటి మీద నిర్ణయాలు తీసుకొని ఎవరి మీద బ్యాన్ పెట్టాలి, ఎవరి మీద మనం ఆంక్షలు విధించాలి అని నిర్ణయం చేసేటువంటి కూటమిలో ఈ రోజు పాకిస్తాన్ కూర్చుంది. అంటే దాని అర్థం ఏంటి? టెర్రరిస్ట్ కే మీరు పట్టం కడితే మరి పరిస్థితి ఏంటి? ఒక కూనీకోరు, ఒక మర్డరరు, ఒక డెకాయిట్ ని మీరు జడ్జి చేస్తే ఏమవుతుంది పరిస్థితి? ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ. అందుకని దానికి ఎటువంటి ఒక రికగ్నిషన్ లేదు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ కానీ, జనరల్ అసెంబ్లీకి కానీ, యునైటెడ్ నేషన్స్ కే గౌరవం లేకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు అలా చేస్తున్నారు. కాకపోతే పాకిస్తాన్ ఇప్పుడు 2 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఈ 2 ఏళ్లలో వీళ్ళు చేయబోయేది ఏంటి? వాళ్ళ దేశాన్ని బాగుపరుచుకుందామనో, లేదా అక్కడ లాబింగ్ చేసుకుని వాళ్ళ ఎకానమీని బాగు చేసుకుందామనో, లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొద్దామనో ఇటువంటి ఆలోచనలు ఏమి ఉండవు వాళ్ళకి. వాళ్ళకు ఉన్న అజెండా అంతా ఏంటి? ఫస్ట్ ఫండమెంటలీ మొట్టమొదటి కశ్మీర్ తప్పితే వాడికి ఏమీ లేదు అంతే. రెండవ ఇప్పుడు పాలెస్తైన్, గాజా, ఇజ్రాయెల్ ఈ ఇష్యూస్ మీద వాళ్ళు రెజల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ తీసుకురావాలని ఫస్ట్ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. వీళ్ళే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వీటో మెంబర్ గా, చైర్మన్ గా వాళ్ళు ఆల్రెడీ ఫీల్ అయిపోతూ ఇటువంటి భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవడు పట్టించుకుంటాడు దాన్ని అక్కడ? యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎవడు పట్టించుకోడు. కానీ వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అంటే వాళ్ళ దేశానికి సంబంధించింది ఏమి ఉండదు, కానీ ఇటువంటివన్నీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సరే, వాళ్ళకి ఒత్తాసు పలికైతే చైనా ఎలాగో ఉంది. చైనా తర్వాత వీళ్ళు మన పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఏమైనా చేయొచ్చు. కొంత రష్యాను కూడా వీళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు రష్యా చైనా మీద చాలా డిపెండెంట్ అయి ఉంది కాబట్టి కొంత చైనా మాట కూడా వినవలసి వచ్చేటువంటి పరిస్థితులు రావచ్చు. డైరెక్ట్ గా మనకు వ్యతిరేకంగా ఓటు వేయకపోయినా వాళ్ళు అబ్స్టైన్ చేయొచ్చు కొన్ని అంశాల్లో. అటువంటి ఏమైనా జరిగితే జరగవచ్చు. వీళ్ళు ఈ 3 దేశాల్లో మనకు ప్రశ్నలు ఉన్నా కానీ చైనా, పాకిస్తాన్ అయితే మనకి ఎటువంటి డౌట్ లేదు, వాళ్ళు మన వ్యతిరేకంగా వేస్తారు ఓటు. రష్యా మనం ఇప్పుడు గ్యారంటీగా చెప్పలేం, మనల్ని సమర్థిస్తుందో లేదా తటస్థంగా ఉంటుందో మనం చెప్పలేం. కానీ మనకు గత రఫ్లీ 10-15 సంవత్సరాల నుంచి భారతదేశానికి చాలా ట్రస్టెడ్ మిత్రుడిగా యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి దేశం ఫ్రాన్స్ ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద రెజల్యూషన్స్ అన్ని కూడా భారతదేశాన్ని సమర్థిస్తూనే వేశారు. వాళ్ళు భారత వ్యతిరేకమైనటువంటి రెజల్యూషన్స్ ఏమొచ్చినా వాటిని వాళ్ళు వీటో చేశారు. అమెరికా చేసి ఉండొచ్చు, చేయి ఉండకపోయి ఉండొచ్చు, యూకే చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోయి ఉండొచ్చు. అయినా ఫ్రాన్స్ మాత్రం మన పక్షాన్ని నిలబడింది. మనకు ఫ్రాన్స్ కి అటువంటి అద్భుతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనం రఫైల్ వాళ్ళ దగ్గర కొన్నాము, రఫైల్ మెరైన్ కొంటున్నాము, ఇలా చాలా వాళ్ళు సఫ్రాన్ ఇంజిన్ మనకి ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ఇలాగే యూరోప్ లో ఉన్న దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశంతో మైత్రి పెంచుకోవాలి అన్నటువంటి దిశగా వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనకు ఈ పాకిస్తానీ అజెండా యుఎన్ఎస్సిలో ఏమున్నా దాన్ని తిప్పగొట్టేటువంటి ఒక వ్యూహం కూడా మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం. పైపెచ్చు పాకిస్తాన్నే మనం ఎండగట్టే దిశగా మనం కొంత ప్రయత్నాలు చేస్తున్నాం. అంటే వాళ్ళు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఏమేమి రెజల్యూషన్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారో ఎగ్జాక్ట్ దాన్ని కౌంటర్ చేస్తూ వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేసే దిశగా మనం కూడా ఒక రోడ్ మ్యాప్ స్కెచ్ చేసుకొని కూర్చున్నాం రెడీగా. కాబట్టి చూద్దాం. వాళ్ళకి ఏంటంటే దేశంలో వాళ్ళకి అన్నం లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఆఖరి చావులు చస్తున్నా వాళ్ళకేం పట్టదు అనమాట. కశ్మీర్ కావాలి వాళ్ళకి. కశ్మీర్ కూడా వాళ్ళకి అక్కర్లేదు. కశ్మీర్ ఏమంటారంటే ఒక ఇష్యూ వాళ్ళకి బయట చూపిస్తూ ఉండాలి. కశ్మీర్ ఇష్యూ చూపిస్తేనే వాళ్ళ ఆర్మీకి పైసలు వస్తాయి, వాళ్ళ యొక్క దేశం అనేది ఒకటిగా ఉంటుంది. కశ్మీర్ వాళ్ళు తీసేశారంటే పాకిస్తానే కొలాప్స్ అయిపోతుంది వాళ్ళకి. ఇంక ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం, బలూచిస్తాన్ వేరే కావాలంటున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖా వేరే అంటున్నారు, సింధ్ ఆల్రెడీ వాళ్ళు వేరే అంటున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కశ్మీర్ ఇష్యూ లేవనెత్తకపోతే పాకిస్తాన్ అన్న దేశం ఉండదేమో అన్న భయంతో వాళ్ళు తప్ప ఇంకేం చేయరు వచ్చే 2 ఏళ్లలో. కాబట్టి ఎనివే మనం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.
ఇతరత్ర ప్రత్యామ్నాయాలు మనకు ఉన్నాయి. పైపెచ్చి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తున్నాడు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి పిచ్చి వ్యవహారాలు ఆయన తల దూర్చారైనా అమెరికా నుంచి కూడా మనకు ఫుల్ సపోర్ట్ వస్తుంది. ఒక్క చైనా మాత్రమే డెఫినెట్ గా మనకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. రష్యా కూడా మెజారిటీ మనకి మన పక్షాన్ని నిలుస్తుంది. ఎందుకంటే రష్యాకు మనకున్న సంబంధాలు కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ చైనాకు ప్రత్యామ్నాయం రష్యా కూడా కావాలి కాబట్టి మనకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తారని నేను అనుకోను. అయినా ఒకవేళ రష్యా కూడా మనం పక్కన పెట్టినా మనకు మిత్రులు చాలా మంది ఉన్నారు. పాకిస్తాన్ ఈజీగా కౌంటర్ చేయొచ్చు. కానీ చూద్దాం వీళ్ళ తమాషా కూడా ఏం చేస్తారో, ఈ 2 సంవత్సరాలు ఎటువంటి కోతి కొమ్మచ్చులు ఆడతారో చూద్దాం. సరే, ఇక నెక్స్ట్ అంశము మనం గత వారం మనం డిస్కస్ చేసాం. యాక్చువల్లీ పాకిస్తాన్ వాళ్ళకి న్యూక్లియర్ అటాక్ కి సంబంధించి ఒక సెకండ్ న్యూక్లియర్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఇవ్వాలని చైనాని కోరుతూ ఉన్నారు. ప్రతిగా గ్వాదర్ పోర్ట్ ని చైనాకు అప్పగించడానికి ఒక ప్రయత్నం జరుగుతుందని గతంలో మనం డిస్కస్ చేసాం. బట్ దాన్ని కొట్టిపారేస్తూ పాకిస్తాన్ ఫారిన్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ముంతాజ్ జహ్రా బలోచ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అసలు అట్లాంటిదేం లేదు, దాన్ని గ్వాదర్ పోర్ట్ డెవలప్డ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ చైనా ఈజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పాకిస్తాన్, అంతే కానీ దాంట్లో ఏం లేదు, ఇవన్నీ కూడా వదంతులు అని కొట్టిపారేశారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే చైనాకి వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్ చైనా దాన్ని తిరస్కరించేసరికి చైనా మీద ఏదో ప్రెషర్ పెట్టే దిశగా వీళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఫస్ట్ ఓకే, ఒక 2 డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు కాబట్టి క్రమేపీ కొద్దిగా మళ్ళీ అమెరికా సైడ్ మొగ్గు చూపించాలి అన్నటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ దేనికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తాడు? ఎవరైనా చైనాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆటోమేటిక్ గా ఆయన ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వీళ్ళని ఏమైనా వాడుకోవచ్చా మనం చైనాకు వ్యతిరేకంగానే, ఆయనకు అటువంటి ఒక ఇంట్రెస్ట్ పుట్టొచ్చు నాకు. అందుకని ఈ ప్రయత్నం అన్నది వాళ్ళు చేస్తున్నారు. ఈ 2 కూడా యాంగిల్స్ ఉన్నాయి దానికి. ఒకటి, సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ మాకు ఇవ్వండి అని చెప్పి చైనా మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇటువంటి ప్రగల్భాలు చెప్పడం. 2, డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడు కాబట్టి కొంత మనం అమెరికా సైడ్ కూడా మొగ్గు చూపాలి అన్న దిశగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు ఈ 2 కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో అందరూ కూడా ప్రో భారత్ యాంటీ పాకిస్తాన్ వ్యక్తులే ఉన్నారు అక్కడ. అది వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళు బహుశా కొంత దాన్ని సాఫన్ చేయడానికి ఈ గ్వాడర్ ఇది మా సావరెన్ టెరిటరీ, మేము ఎవరికి అప్పచెప్పము, వాళ్ళు ఏదో కమర్షియల్ గా ఇన్వెస్ట్ చేశారు కానీ అయినా కానీ కూడా ఇది మా టెరిటరీ అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ చూసాం. ఇదంతా కూడా గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు. రాబోయే రోజుల్లో ట్రంప్ వచ్చిన తర్వాత జియో పాలిటిక్స్ ఎలా అవుతాయి, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎటువంటి మలుపులు తిరుగుతాయి, కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. రేపటి రోజు కంప్లీట్ యూటర్న్ తీసుకోవచ్చు వీళ్ళు. ఎందుకంటే పాకిస్తాన్ కి ఎటువంటి ఒక ఇది లేదు, వాళ్ళకు ఒక స్థిరమైనటువంటి ఆలోచన దృక్పథం లేదు. ఎవరు వాళ్ళకి డాలర్స్ ఇస్తే వాళ్ళకు ఒత్తాసు పలికేటువంటి నైజం వాళ్ళది. రెంటియర్ స్టేట్ అని పిలుస్తారు. అంటే వాళ్ళు బాజార్లో ఎవరు మాకు పైసలు ఇస్తే వాళ్ళకి కిరాయి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కూర్చున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరిస్తే వాళ్ళు ఒత్తాసు పలుకుతారు, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈక్వేషన్ ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా అవుతుందో చూద్దాం. దానికి ముందస్తుగా వీళ్ళు ప్రిపేర్ అవుతున్నట్టు మనకు అర్థం అవుతుంది. కానీ దానికి అదే పంథాలో చైనా కూడా కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపేసింది పాకిస్తాన్. ఇన్ఫాక్ట్ షాబాజ్ షరీఫ్ గత సంవత్సరం వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ గురించి ఈయన చాలా మాట్లాడారు కానీ చైనా ఏం కమిట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే కంప్లీట్ ఫ్రీజ్ ఉంది ఈ సిపిఈసి మీద. చైనా నుంచి ఏం ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, కంప్లీట్ బ్లాకే ఉన్నాయి. ఆల్రెడీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ పైసలు కిస్తులు మీరు ఏవో కట్టాలో కట్టండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తారు పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ ఏంటంటే కంప్లీట్ దివాళా తీసింది కాబట్టి ఇప్పుడు చైనా దగ్గర తీసుకున్న లోన్స్ అన్ని కూడా రోల్ ఓవర్ చేయండి అని తప్ప ఇంకా ఏం చేయలేరు. రోల్ ఓవర్ చేయకపోతే కనుక రైట్ ఆఫ్ చేసుకోండి అంటున్నారు. ఆ పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ ఉంది. చైనా ఏం చెప్తోందంటే ప్లస్ కొత్త ప్రాజెక్ట్స్ కూడా మీరు మాకు ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ ని, రాబోయే ప్రాజెక్ట్స్ ని, వీటన్నింటినీ కూడా మీరు గ్రాంట్ కింద ఇవ్వండి, మాకు లోన్స్ అప్పుల కింద ఇవ్వకండి, మాకు ఇచ్చేయండి, మేము డెవలప్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు పాకిస్తాన్ చెప్పింది. చైనా ససేమిరాని మేము 90% మీకు లోన్ ఇస్తాము, 10% గ్రాంట్ ఇస్తాం. ఆ 10% కూడా ఏంటి, 90% మీద వస్తున్నట్టు ఇంట్రెస్ట్ తోటి ఆ 10% కూడా కవర్ అయిపోతుంది చైనా. కాబట్టి చైనా అంటే అది ఒక్క పైసా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ అన్నది కొంత మనకు కనిపిస్తోంది. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. తప్పకుండా ట్రంప్ వచ్చిన తర్వాత మాత్రం ఇది అటో ఇటో వెళ్ళిపోతుంది. కంప్లీట్ గా చైనాకు వ్యతిరేకంగానే వెళ్ళిపోతారు, లేదా కంప్లీట్ గా వెళ్ళి చైనా క్యాంప్ లోనే కూర్చుంటారు. ఏదైనా కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన యొక్క వైఖరి బట్టి వీళ్ళు ఏ క్యాంప్ లోనే చంపడానికి సిద్ధంగా గోడ మీద కూర్చోమన్నారు. ఒకవైపు ఇది చైనాతో జరుగుతున్నది, ఇది ఒకవైపు ఉంటే ఇంకొక వైపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం పెరుగుతున్నట్టుగా కనబడుతోంది. ఇంకా ఇప్పుడు వఖాన్ కారిడార్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ కి చికెన్స్ నెక్ లాంటిది అని అంటూ ఉంటారు, తాజికిస్తాన్ తో చైనాతో పాకిస్తాన్ కి డైరెక్ట్ కనెక్టివిటీ కావడానికి దోహదపడే ఆ వఖాన్ కారిడార్ ని
కైవసం చేసుకోవడానికి పాకిస్తాన్ పావులు కదుపుతున్నట్టుగా కొంతమంది పాకిస్తాన్ అనలిస్ట్లే రిపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఒకసారి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అండ్ ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం గురించి విశ్లేషిస్తారా? అంటే వఖాన్ కారిడోర్ గురించి మనం మాట్లాడే ముందర కొంత సమయం తీసుకుందాము. అసలు వఖాన్ కారిడోర్ అంటే ఏంటి ఫస్ట్ మన ప్రేక్షకులకు అర్థం అవుతే తర్వాత దాని ఇంపార్టెన్స్ ఏంటో అర్థం. వఖాన్ కారిడోర్ అన్నది ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్, కొన్ని దగ్గర 15-18 కిలోమీటర్ల దగ్గర నుంచి 20-25 కిలోమీటర్ల వరకే ఉంటుంది. చిన్న ముక్క అది భూభాగము. అది మనకు పాకిస్తాన్ కిను తర్వాత మనకు తాజికిస్తాన్ కి మధ్యలో ఉన్నటువంటి భూభాగం. దీనిని బ్రిటిష్ వాళ్ళు ఈ భాగాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చారు. మనకు గిల్గిట్ బాల్తిస్తాన్ ఏదైతే మనకున్నదో గిల్గిట్ బాల్తిస్తాన్ ఆనుకుని ఉంటుంది. సో వఖాన్ కారిడోర్ యాక్చువల్ గా మనకు వఖాన్ కారిడోర్ కి బార్డర్ ఉంది. అన్ఫార్చునేట్లీ అది పాకిస్తాన్ కబ్జాలో ఉంది కాబట్టి మనకు ప్రస్తుతానికి దాని గురించి యాక్సెస్ లేదు. సో ఈ వఖాన్ కారిడోర్ ఉత్తరాన తాజికిస్తాన్, దక్షిణాన పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతం అంతా ఉంది. తర్వాత మన ఈస్ట్ సైడ్ వచ్చి జింగ్జియాంగ్ ఉంది. జింగ్జియాంగ్ చైనా ఆక్యుపైడ్, గిల్గిట్ బాల్తిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్. దాని తర్వాత కింద ఏదైతే ఇప్పుడు గిల్గిట్ బాల్తిస్తాన్ కి వెస్ట్ సైడ్ ఉన్న ప్రాంతం కూడా యాక్చువల్ గా భారతదేశంలో ఉండాలి. అది చిత్రాల్ ప్రావిన్స్ లో వస్తుంది. చిత్రాల్ ప్రావిన్స్ వచ్చి మనకు రాజా హరిసింగ్ యొక్క సామంతుడు అతను. రాజా హరిసింగ్ ఎప్పుడైతే మనకు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ సంతకం పెట్టి మనకు జమ్మూ కాశ్మీర్ మనకు హస్తగతం చేశారో, మనకు ఆస్తి క్రయ విక్రయాలు చేసినప్పుడు దాంట్లో రాస్తాం మా ఆస్తులు, నిధులు, ఖనిజాలు, అలాగే మాకు దాంట్లో ఉన్నటువంటి అప్పులు అన్ని కూడా మీకు హస్తగతం చేస్తున్నాం, మా అధికారాలు అన్ని మీకు హస్తగతం చేస్తున్నాం రాస్తాం కదా. కాబట్టి అలాగే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అక్సెషన్ కూడా అలాగే రాసి ఉంటుంది. సో వాళ్ళ అధికారాలను కూడా మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ అధికారంలో చిత్రాలు కూడా ఆయన అధికారం కింద ఉంది కాబట్టి చిత్రాలు కూడా మనకు రావాల్సింది. నెహ్రూ దాని గురించి ఏం మాట్లాడలేదు, జిన్నా కూడా దాన్ని హ్యాపీగా తీసేసుకున్నారు. కాబట్టి మనం ఎవరు దాని గురించి చర్చించట్లేదు. చిత్రాలు మన దగ్గర ఉండింటే కనుక మొత్తం వఖాన్ కారిడోర్ కి మనకే బార్డర్ ఉండేది, భారతదేశానికి బార్డర్ ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు చేశారంటే ఇది సోవియట్ యూనియన్ ఎక్స్పాండ్ అవుతూ వస్తుంటే కనుక సోవియట్ యూనియన్ కి బ్రిటిష్ ఇండియాకి మధ్యలో వాళ్ళిద్దరికి బార్డర్స్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలో చిన్న వఖాన్ కారిడోర్ ని తయారు చేసి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చారు, ఒక బఫర్ జోన్ గా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు స్ట్రాటజీగా చూస్తే కనుక పాకిస్తాన్, తాజికిస్తాన్, చైనా 3 దేశాలు దాన్ని సరౌండ్ చేస్తున్నాయి. తాలిబాన్ అక్కడ పెద్దగా కంట్రోల్ లేదు, ఉంది ఇప్పుడు తాలిబాన్ కంట్రోల్ ఉంది. కానీ గతంలో 10 ఏళ్ల క్రితం తాలిబాన్ ఇక్కడ రాజ్యం ఉన్నప్పుడు 2020 ఏళ్ల క్రితం వాళ్ళ రాజ్యం ఉన్నప్పుడు వాళ్ళు పాలించేటప్పుడు ఇక్కడ నార్దర్న్ అలయన్స్ అని ఉండేది. షేరే పంజషీర్ అని చెప్పేసి మన అహ్మద్ షా మసూద్ వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళు నార్దర్న్ అలయన్స్ అంటారు, వాళ్ళ కంట్రోల్లో ఉండేది వఖాన్ కారిడోర్ అంతా కూడా. అప్పుడు వాళ్ళని మన భారతదేశం సమర్థిస్తూ ఉండేది. తర్వాత ఎప్పుడైతే 9/11 ఇవన్నీ జరిగినాయో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు అదే నార్దర్న్ అలయన్స్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చి నార్దర్న్ అలయన్స్ సాయంతో వాళ్ళు కాబూల్ మీద విజయం సాధించగలిగారు అమెరికా. నార్దర్న్ అలయన్స్ కంప్లీట్ గా పాకిస్తాన్ కి వ్యతిరేకమైనటువంటి అలయన్స్, తాలిబాన్ కి వ్యతిరేకమైనటువంటి అలయన్స్. ఇప్పుడు అది నేషనల్ రెసిస్టెన్స్ అలయన్స్ అని ఏదో పేరు పెట్టి దాన్ని నడిపిస్తున్నారు. అదే నార్దర్న్ అలయన్స్ ని అమ్రుల్లా సాలే అని చెప్పేసి, అంటే అక్కడ ఉన్నటువంటి ఈ యాంటీ తాలిబాన్ రెసిస్టెన్స్ ఫోర్స్ యొక్క అధినేత ఆయన. చాలా లాస్ట్ వరకు ఆయన పోరాడాడు కూడా కదా, లాస్ట్ వరకు ఆయన పోరాడాడు, మనం డిస్కస్ చేసాం. కరెక్ట్, లాస్ట్ వరకు పోరాడారు. పంజషీర్ వ్యాలీని వీళ్ళు కబ్జా చేసుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తాజికిస్తాన్ లో తలదాచుకున్నారు అంటారు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఒక నదే ఈ 2 దేశాలకి సపరేట్ చేస్తుంది. ఆక్సిస్ రివర్ అంటారు, దరియా అంటారు పార్సీ, తర్వాత ఆఫ్ఘనీ భాషలో, పష్తూ భాషలో అమూ దరియా అంటారు వాళ్ళు దాన్ని. అమూ అని పేరు పెట్టారు. దరియా అంటే నది, అమూ దరియా. దాని పేరు గ్రీక్స్ వాళ్ళేమో ఆక్సిస్ అని పెట్టారు. యాక్చువల్ గా సంస్కృతం పేరు చక్షుహు, దాని పేరు చక్షుహు అని దాని పేరు. మనకు హిమాలయాల నుంచి వెళ్లే ప్రతి నదికి సంస్కృత పేరు ఉంటుంది. అంతా కూడా అఖండ భారతంలో భూభాగాలే. తాజికిస్తాన్ లో వెళ్తే కనుక అక్కడ మనకు మేరు పర్వతం ఉంది. మేరోహ దక్షిణ దిగ్భాగే మనం రోజు సంకల్పం చెప్తాం మనం, అది తాజికిస్తాన్ లో ఉంది. ఈ వఖాన్ కారిడర్ జస్ట్ ఉత్తరాన ఉంటుంది. కాబట్టి అంత కీలకమైంది మన భారత ఇతిహాస పురాణాల్లో రాసినటువంటి క్షేత్రాలు ఇవన్నీ కూడా. ఆ దృష్టిలో మనం అర్థం చేస్తాం. హిందూకుష్ పర్వత శ్రేణి అంటారు, అది దగ్గరే ఉంటుంది కదా, దగ్గరనే ఉంటుంది. హిందూకుష్ కొద్దిగా దక్షిణంలో ఉంటుంది, కొద్దిగా ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుంది. అంటే ఈ వఖాన్ కారిడర్ కొంచెం దక్షిణంలో ఉంటుంది హిందూకుష్. కుష్ అంటేనే చంపబడినటువంటి అని. ఖుద్ ఖుషి అంటాం, సూసైడ్ ఏమంటాం, ఖుద్ ఖుషి అంటాం. ఖుద్ ఖుషి అంటే నన్ను నేను సంతోష పెట్టుకోవడం కాదు, ఖుష్ అంటే సంతోషం కాదు, ఖుష్ అంటే చంపడం. ఖుద్ ఖుషి అంటే నన్ను నేను చంపుకుంటే ఖుద్ ఖుషి అంటారు. కాబట్టి హిందూ కుష్ అంటే హిందువులను చంపినటువంటి ప్రాంతం.
కొన్ని లక్షలాది మంది హిందువులని ఊచకోత కోసి అక్కడ ఇస్లాంని వాళ్ళు అక్కడ స్థాపించినటువంటి ఆ గుర్తుని అలా గుర్తు పెట్టుకోవడానికి కోసం దాని పేరు హిందూ కుష్ అని పేరు పెట్టారు. సో ఇది కూడా వకాన్ కారిడార్ కొంచెం దక్షిణంలో ఉంటుంది. బట్ ఎనీవే ఈ ప్రాంతం అంతా కూడాను మన పురాణాల్లో రాసినటువంటి మహాక్షేత్రాలు ఇవన్నీ. ఏమంటారంటే మనకు ధార్మిక పరంగా, మనకు సాంస్కృతిక పరంగా చాలా ఇంపార్టెంట్. రెండు స్ట్రాటజీగా మనకి ఇంపార్టెంట్. గిల్గిట్ బాల్టిస్తాన్ కనుక మన అధీనంలో ఉండి ఉంటే ఈ వకాన్ కారిడార్ ఈ 18 కిలోమీటర్లు మనం కనుక ఆఫ్ఘనిస్తాన్కి ఏదో వాళ్ళకు ట్రాన్సిట్ పైసలు కట్టి మనం తాజికిస్తాన్కి వెళ్ళి ఉండేవాళ్ళం. తాజికిస్తాన్కి మనకు యాక్సెస్ వచ్చిందంటే కనుక మనం కన్యాకుమారిలో కూర్చొని మనం డైరెక్ట్గా లండన్ దాకా ట్రైన్లోనో బస్సులోనే వెళ్ళొచ్చు. లిటరల్గా మనం ఆ రోడ్ వేసుకునేవాళ్ళం, ఆ ట్రాక్స్ వేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనకు ఆల్రెడీ బారాముల్లా దాకా మనకు రైల్వే ట్రాక్ వచ్చేసింది. సో అలాగే మనకు కావాలంటే మనం ఈ ప్రాంతం అంతా మనం కనీసం బస్ రూట్ వేసుకుని ఉండొచ్చు, మనం ట్రాన్సిట్ రూట్స్ వేసుకుని ఉండొచ్చు. గ్యాస్ పైప్ లైన్స్ తాజికిస్తాన్ నుంచి, తర్వాత కజాఖ్స్తాన్ నుంచి, కిర్గిస్తాన్ నుంచి గ్యాస్ ఆయిల్ పైప్ లైన్స్ తీసుకుని ఉండొచ్చు మనం. కాబట్టి మనకు అన్ఫార్చునేట్లీ గిల్గిట్ బాల్టిస్తాన్ మన అధీనంలో లేదు కాబట్టి మనం చేయలేకపోతాం. వకాన్ కారిడార్ అంత క్రూషియల్ అది. ఇది చరిత్ర. ఇప్పుడు కరెంట్ దాని స్టోరీ కట్ చేసి కరెంట్ పరిస్థితికి వచ్చి చూసామంటే మనం ఈ డూరన్ లైన్ ఏదైతే ఉన్నదో బ్రిటిష్ గీసిన గీత, ఆ గీత వల్లనే ఈ వకాన్ కారిడార్ కూడా ఏర్పడింది. తాలిబాన్ ఈ డూరన్ లైన్ యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడున్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే పాకిస్తాన్ అంటున్నారో ఆ ప్రావిన్స్ దాని సగం ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చారు, సగం పాకిస్తాన్ లో అంటే బ్రిటిష్ ఇండియాలో వాళ్ళు ఉంచుకున్నారు. బ్రిటిష్ అది 1893లో చేసిన ఒప్పందం, అప్పటి ఆఫ్ఘన్ రాజు తోటి చేసుకున్నటువంటి ఒప్పందం. 100 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది అని చెప్పారు. అంటే 1993లో అగ్రిమెంట్ కూడా అయిపోయింది. కాబట్టి తాలిబాన్ కాదు కదా, అష్రఫ్ ఘనీ కాదు కదా, హమీద్ కర్జాయ్ కాదు కదా, వాళ్ళ జాహిర్ షా వాళ్ళ రాజు గారు కదా, మనకు నజీబుల్లా సోవియట్ యూనియన్ రిప్రజెంటేటివ్ గా ఇక్కడ రాజ్యం చేసినటువంటి నజీబుల్లా కావచ్చు కదా, వీళ్ళందరూ ఎవ్వరు కూడా ఈ డూరన్ లైన్ యాక్సెప్ట్ చేయలేదు. అంటే అక్కడ ప్రభుత్వం ఏదో వచ్చినా డూరన్ లైన్ యాక్సెప్ట్ చేయలేదు. పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే కౌంటర్ అటాక్ చేయడానికి అజిత్ దోవల్ గారి డాక్టరీని అడాప్ట్ చేస్తుంది. అజిత్ దోవల్ గారు డాక్టరీని ఏంటి, మళ్ళా మన దేశంలో వాళ్ళు కనుక ఏమైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే మనం వాళ్ళ దేశంలో వెళ్ళి కొట్టొస్తున్నాం, అంటే ఘర్మే గుస్కే మారింగి అని చెప్పి మోదీ గారు చెప్పినటువంటిది ఈరోజు పాకిస్తాన్ అదే అవలంబిస్తోంది. వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో బొంబార్డ్మెంట్ చేసి వచ్చారు. నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే సైకలాజికల్ వార్ఫేర్. వకాన్ కారిడార్ని మేము టేక్ ఓవర్ చేస్తామని బెదిరిస్తున్నాం. వకాన్ కారిడార్ టేక్ ఓవర్ చేయడం చాలా ఈజీ వాళ్ళకి, ఎందుకంటే 18 కిలోమీటర్లే కాబట్టి 2 గంటలు టేక్ ఓవర్ చేయొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇక్కడ తాజికిస్తాన్ అప్రూవల్ కావాలి, 2 చైనా అప్రూవల్ కావాలి. ఎందుకంటే చైనాకు మనకు ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో జరుగుతున్న ట్రేడ్ అంతా కూడా ఇదే వకాన్ కారిడార్ గుండా జిన్జియాంగ్ వెళ్ళి అటు నుంచి వెళ్తుంది. కాబట్టి చైనా ఒప్పుకుంటుందా? ఫస్ట్ చైనా ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ ఏరియానంతా పాకిస్తాన్ వాళ్ళ అధీనంలో వాళ్ళ సెక్యూరిటీ గానే ప్రొవైడ్ చేయగలిగితే చైనాకి పర్వాలేదు, ఎందుకంటే పాకిస్తాన్ చైనా యొక్క సామంతుడే కదా, కాబట్టి వాళ్ళు ఒప్పుకోవచ్చు, పర్వాలేదు. తాజికిస్తాన్ ఒప్పుకుంటుందా? వీళ్ళు కనుక వెళ్ళి ఏమైనా చేస్తే తాజికిస్తాన్లో మన ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళు దాన్ని వ్యతిరేకించవచ్చు. అందుకని ISI తాజికిస్తాన్కి వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ని కలిసి డిస్కస్ చేసి వచ్చారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో నిజంగా వాళ్ళు కనుక ఈ వకాన్ కారిడార్ని వాళ్ళు టేక్ ఓవర్ చేయగలరా లేదా, ఇవన్నీ కూడా వేచి చూడాలి. వకాన్ కారిడార్ కనుక పాకిస్తాన్ టేక్ ఓవర్ చేస్తే కనుక దాన్ని స్ట్రాంగెస్ట్ టర్మ్స్ లో మనమే దాన్ని ప్రొటెస్ట్ చేయాలి. ప్లస్ అక్కడ ఓవర్ట్ ఆపరేషన్స్ కూడా చేయడానికి సిద్ధపడాలి భారతదేశం. ఎందుకంటే పాకిస్తాన్ ఇక్కడ ఎక్స్పాన్షన్ మొదలు పెట్టిందంటే కనుక, దానికి చైనా ఒత్తాసు పలికిందంటే కనుక, అక్కడ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే ఇంకా ఇతరత్ర ప్రాంతాలు కూడా చాలా చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఆదిలోనే తుంచేయాలి. కాబట్టి భారతదేశం దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. కానీ చూద్దాం, దోవల్ గారి డాక్టర్ని వాళ్ళు కూడా అడాప్ట్ చేస్తున్నారు. ఒక పాకిస్తానీ యాంగిల్ లో మనం చూసామంటే కనుక డైరెక్ట్ గా తాజికిస్తాన్ కి, సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ రావడంతో వాళ్ళకి ఎనర్జీ చాలా అద్భుతంగా వస్తుంది. కాబట్టి ఈ యాంగిల్స్ అన్ని రాబోయే రోజుల్లో ఎలా వెళ్తాయో చూడాలి. మనకు 2 ప్రాజెక్ట్స్ టాపీ IPI అని 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. రెండవది ఇరాన్, పాకిస్తాన్, ఇండియా. మనం ఇక్కడ ఆయిల్, గ్యాస్ తీసుకురావడానికి ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. మనం ఆఫ్ఘనిస్తాన్ స్టేబుల్ గా లేదు అని అనుకున్నాం, కానీ దానికి మొత్తం కూడా మనకు దాన్ని ఆపేసేటువంటి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. వాళ్ళు నాశనమైన పర్వాలేదు, కానీ భారతదేశానికి ఎటువంటి లాభం ఉండకూడదు, అది వాళ్ళ ఆలోచన దృక్పథం. దాంతో దాన్ని ఆపేశారు వాళ్ళు. ఇరాన్, పాకిస్తాన్, ఇండియా పైప్ లైన్ లో కూడా ఏం చేసిందంటే, ఇరాన్ వాళ్ళ సైడ్ ఉన్నటువంటి పైప్ లైన్ వేసేశారు, పాకిస్తాన్ బార్డర్ దాకా వాళ్ళు పైప్ లైన్ వేసేశారు. పాకిస్తాన్ ఈ రోజు దాకా ఆ ప్రాజెక్టు మొదలు కూడా పెట్టలేదు. సో ఈ రోజు ఇరాన్ ఏం చేస్తుందంటే, మిమ్మల్ని వరల్డ్ బ్యాంక్ ఆర్బిట్రేషన్ తీసుకెళ్తాము, మీరు మాకు $బిలియన్స్ కాంపెన్సేషన్ కట్టాలి అని ఇరాన్ పాకిస్తాన్ బెదిరిస్తోంది.
సో మనకి ఈ జాగ్రఫీ పాకిస్తాన్ కంట్రోల్లో ఉండడంతో వకాన్ కారిడోర్ మనకు మన అధీనంలో లేకపోవడం, మనకు దానికి యాక్సెస్ లేకపోవడము, ఇవన్నీ కూడాను పాకిస్తాన్ ఒక నెగటివ్ ఫోర్స్ గానే అది పనిచేస్తోంది. భారతదేశానికి ఈ యొక్క ఎనర్జీ నీడ్స్, సెంట్రల్ ఏషియా, యూరోప్ తోటి మన ల్యాండ్ కనెక్షన్ కట్ చేయడమే వాళ్ళ పరమావధిగా పెట్టుకుంది పాకిస్తాన్. అందుకని ఈ రోజు వకాన్ కారిడోర్ లో వాళ్ళు చేయబోయేటువంటి చర్యలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకోవాలి, ఇంటర్నేషనల్ గా అడ్డుకోవాలి. కోవర్ట్ ఆపరేషన్స్ అండ్ ఓవర్ట్ ఆపరేషన్స్ రెండు కూడా చేయాలి. తాజికిస్తాన్ లో మన 2 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలో అది మనం తప్పకుండా అక్కడ చేయాలి. కానీ చూద్దాం రాబోయే రోజులు పాకిస్తాన్ ఏం చేస్తుందో, లెట్స్ అబ్జర్వ్ ఇట్. రైట్, మీరు ఇందాక చెప్పారు అసలు యాక్చువల్లీ వకాన్ కారిడార్ కి ఆనుకునే షింజియాంగ్ ప్రావిన్స్, ఏదైతే చైనా కంట్రోల్లో ఉన్న షింజియాంగ్ ప్రావిన్స్ ఉంది. సో షింజియాంగ్ ప్రావిన్స్లో రీసెంట్ డెవలప్మెంట్స్లో 2 కౌంటీస్ని వాళ్ళు గుర్తిస్తూ అనౌన్స్ చేశారు. అదేంటంటే హియాన్ కౌంటీ అని, హెకాంగ్ కౌంటీ అని. సో ఇది దేనికి సంకేతం అంటే మనం దీన్ని వకాన్ కారిడార్తో పాటు దీని గురించి కూడా మాట్లాడదాం. ఈ వారంలో జరిగిన డెవలప్మెంట్ కాబట్టి మన అక్సై చిన్ ఉంది కదా, అక్సై చిన్, షక్గమ్ వ్యాలీ, ఆ రెండిటి షక్గమ్ వ్యాలీకి జస్ట్ పక్కన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఒక ప్రావిన్స్. మనకు అక్సై చిన్ లో 95% అక్సై చిన్, ఒక 5% దాని పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కలిపి 2 కౌంటీలు చేశారు వాళ్ళు. అంటే ఏంటి, ఇది ఎప్పుడు జరిగింది? మనకు చాలా సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత బౌండరీ టీమ్ కలిసాయి. అంటే చైనా బౌండరీ టీము, భారతదేశం బౌండరీ టీం ఇద్దరు కలిసి మళ్ళీ బార్డర్ డిమార్కేషన్ చర్చలు మొదలు పెట్టారు. మొదలు పెట్టంగానే వీళ్ళు కౌంటీలు అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు రిలెంట్లెస్ అనమాట. సైన్యాన్ని వెనక్కు తీసుకున్నా కానీ కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని చాలా తీసుకెళ్లే దిశగానే, దాన్ని క్లెయిమ్ చేసే దిశగానే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం ఫస్ట్ టైం చాలా చాలా సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం మనం దానికి రెస్పాండ్ అయ్యాం. ఇది ఇల్లీగలీ ఆక్యుపైడ్ బై చైనా అని చెప్పి మన స్పోక్స్ పర్సన్ చెప్పారు. ఇంతవరకు నేను అటువంటిది ఎప్పుడు వినలేదు. గతంలో మనకు కాంగ్రెస్ హయాంలో కానీ ఇతరత్ర ప్రభుత్వాలు ముందర వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా చైనా బాధపడుతుందేమో అని చెప్పి క్వైట్గా ఉండేవాళ్ళు, ఏం మాట్లాడేవాళ్ళు కాదు. అటువంటిది ఫస్ట్ టైం మనం రియాక్ట్ అయ్యాం. రియాక్ట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఏం పేర్లు పెట్టుకున్నా కానీ కూడా ఇది భారత భూభాగం, వాళ్ళ ఇల్లీగల్ ఆక్యుపేషన్ లో ఉంది, ఇది దీన్ని మేము మాత్రం మా స్టాండ్ చాలా క్లియర్, దీన్ని మేము యాక్సెప్ట్ చేయమని మనం చెప్పాము. వాళ్ళకి డిప్లొమాటిక్ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో ఇది అందుకనే ఒక విధమైనటువంటి ఫస్ట్ టైం నేను ఒక క్లియర్ కట్ స్టాండ్ భారత్ నేను చూస్తున్నాను. ఎందుకంటే జనరల్ గా మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ జాన్సన్ లైన్ ఒకటి ఉంది. అక్సై చిన్ లో ఆల్మోస్ట్ 3/4 పాకిస్తాన్కి ఇచ్చేసి 1/3 మేము మనం పెట్టుకుంటాము అని చెప్పేసి జాన్సన్ లైన్ ని మోర్ ఆర్ లెస్ ఈ బౌండరీ డిమార్కేషన్ టీమ్స్ అన్ని కూడా మన సైడ్ నుంచి ఒప్పేసుకున్నాయి. కాబట్టి చెప్పకనే ట్రాక్ 2లో కావచ్చు లేదా బ్యాక్ రూమ్ ఛానల్స్ లో కావచ్చు మనం చైనాకి ఆల్రెడీ ఇది అక్సై చిన్ మెజారిటీ మీరే ఉంచుకోండి అని మనం చెప్పేసాం వాళ్ళకి ఆల్రెడీ. అటువంటిది భారత ప్రభుత్వం ఇప్పుడు ఫస్ట్ టైం అక్సై చిన్ ప్రాంతాన్ని మీరు వేరే కౌంటీగా డిక్లేర్ చేయడం మేము యాక్సెప్ట్ చేయట్లేదు, ఇది మా భూభాగం అని చెప్పడం అనేది చాలా సిగ్నిఫికెంట్ గా మనం యాక్సెప్ట్ చేయాలి, దాన్ని గుర్తించాలి. గతంలో మనం ప్రొయాక్టివ్గా ఉండేవాళ్ళమే కాదు. సో ఆ ప్రొయాక్టివ్నెస్ అనేది నాకు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా పేర్లు పెట్టుకుంటారు. ఇన్ఫాక్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో ఎన్నో ప్రాంతాల పేర్లు వాళ్ళు మార్చుకున్నారు, చైనీస్ పేర్లు పెట్టారు, మనమేమో పట్టించుకోలేదు. అప్పుడు కూడా మన స్టేట్మెంట్ ఇష్యూ చేసాం, అరుణాచల్ ప్రదేశ్ భారతదేశ అభిన్న భాగం అని చెప్పి మనం స్టేట్మెంట్ ఇచ్చాం. కానీ లద్దాఖ్ లో ఫస్ట్ టైం వాళ్ళు ఇష్యూ చేశారు. లద్దాఖ్ లో చేసినటువంటి ఈ మూవ్ని కూడా మనం ఖండించాము చాలా క్లియర్ టర్మ్స్ లో. మనం అది కూడా మాదే అని చెప్పడం. అదే ముందు రోజు అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్, మన హోంమంత్రి అమిత్ షా గారు ఢిల్లీలో ఒక బుక్ లాంచ్ ఫంక్షన్ లో వచ్చి మన దేశం నుంచి అన్యాక్రాంతమైన ప్రాంతాలని మళ్ళీ వెనక్కు తీసుకుంటాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ పాకిస్తాన్ అధీనంలో ఉన్నవి అని చెప్పలేదు ఆయన. అవును, చాలా సిగ్నిఫికెంట్ స్టేట్. కాబట్టి భారతదేశం కరెక్ట్. అంటే దాంతో ఏమైందంటే ఇవన్నీ కూడాను ఇప్పుడు క్రమేపీ భారతదేశంలో భారత ప్రభుత్వంలో ఇది ఫ్రంట్ స్టేజ్ కి తీసుకొస్తున్నారు. అంటే చైనా అధీనంలో ఉన్న ప్రాంతాలను కూడా అఫీషియల్ గా మావి అని చెప్పి క్లెయిమ్ చేయడం అనేది మొదలు పెట్టాం. అప్పుడేమో నెహ్రూ గారు క్లెయిమ్ చేశారు, తర్వాత వదిలేశారు, అయిపోయింది. ఇప్పుడు క్లెయిమ్ చేయడం మొదలు పెట్టాం. సో అందుకని మన్సర్ గ్రామాన్ని కూడా మనం మళ్ళీ క్లెయిమ్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మనకు తెలుసు అది మన్సర్ గ్రామం టిబెట్ లో ఉంది. అది మనకు రాజా హరిసింగ్ కీను టిబెట్ రాజ్యానికి ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఆ గ్రామం యొక్క రెవెన్యూ అంతా కూడాను రాజా హరిసింగ్ వాళ్ళు ట్యాక్స్ కట్టేవాడు. ఆ ఊరి యొక్క బాగోగులు, దానికి సంబంధించిన డెవలప్మెంట్ అంతా కూడా రాజా హరిసింగ్ గారు చూసేవాడు. అది కశ్మీర్ నుంచి మానసరోవర్ వెళ్లే మధ్యలో దారిలో రాత్రి బస చేయడానికి అక్కడ వాళ్ళకు సరాయి లాంటిది ఒక వెళ్ళడానికి ఒక ట్రాన్సిట్ పాయింట్ గా ఉండేది.
అది ఆయన ఆధీనంలో ఉండేది. నెహ్రూ దాన్ని క్లెయిమ్ కూడా చేయలేదు. క్లెయిమ్ కూడా చేయకుండా కంప్లీట్గా చైనాకి హస్తగతం చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు బహుశా మళ్ళీ దాన్ని కూడా మనం రీక్లెయిమ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆల్మోస్ట్ 1958-59 వరకు కూడా వాళ్ళు మనకు ట్యాక్సులు కడుతుండేవాళ్ళు, ఆ గ్రామం మనకు ట్యాక్సులు కడుతుండేవాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడాను ఏవేవైతే మనం కోల్పోయాం అని రీక్లెయిమ్ చేయాలి. అలాగే ఇందాక నేను చెప్పాను కదా, షక్స్గమ్ వ్యాలీ కావచ్చు, లేదా మనకు చిత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం క్లెయిమ్ చేయడం మొదలు పెట్టాలి. సరే ఇమ్మీడియట్ గా మనకు వస్తాయా లేదా వేరే చర్చ, కానీ కనీసం ఇవి మావి అని చెప్పడం అన్నది చాలా పాజిటివ్ గా నేను చూస్తాను. దానికి మన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తాను. ఇక ఇప్పుడు ఒక భయానకమైనటువంటి వార్త ఇది పూర్తిగా అంటే అధికారికంగా WHO ధృవీకరించకపోయినప్పటికీ చైనాలో ఇప్పుడు మరొక కొత్త వైరస్ వచ్చింది. ఇది చాలా సీరియస్ అంశంగానే మనం చూడాలేమో అనిపిస్తుంది. బట్ ఇంకా కోవిడ్ టైంలో కూడా ఇట్లాగే మనం మాట్లాడుకున్నాం. ఈ వైరస్ పేరు HMPV అంటున్నారు, ఇన్ఫ్లుయెన్జా A అని చెప్పేసి HMPV హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని చెప్తున్నారు. ఈరోజు చైనాలో ఉన్న చాలా హాస్పిటల్స్ విపరీతంగా ఈ ఇన్ఫ్లుయెన్జాతో బాధపడుతున్నటువంటి రోగులతో నిండిపోతున్నాయి అనేది ఒక వార్త. సో దీన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికీ ధృవీకరించలేదు. చైనా హెల్త్ అథారిటీస్ కూడా వాళ్ళెవరు కూడా పెద్దగా దీన్ని అధికారికంగా బయటకు రానివ్వకుండా చేస్తున్నారేమో అనిపిస్తోంది. సో దీని గురించి ఒకసారి చెప్తారు. యాక్చువల్లీ దీని గురించి రిపోర్ట్ అవుతున్న అంశాలు ఏంటి, దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశమా లేకపోతే ఏంటి చెప్తారా సార్? ఫస్ట్ భారత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ మనం తీసుకుందాం. దీనివల్ల ఈ యొక్క ప్రభావం వల్ల మనం భయపడవలసిన అవసరం లేదు, కానీ మేము దాన్ని వాచ్ చేస్తున్నాము, మానిటర్ చేస్తున్నాము, భయపడకండి, భయాందోళనకు గురి అవ్వకండి అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. రెండవది మనకు తెలుస్తున్నది ఏంటంటే, ఈ యొక్క వైరస్ ఏదైతే ఇప్పుడు చైనాలో విస్తృతంగా వస్తోందో ఇది కొత్త వైరస్ ఏం కాదు. 60 ఏళ్ల నుంచి దీని గురించి అందరికీ తెలుసు. 60 ఏళ్ల క్రితం నుంచి దీన్ని ఐడెంటిఫై చేయబడింది, దానికి ట్రీట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి ఎస్పెషలీ పిల్లలు అంటే మధ్య వయస్సులో ఉన్నటువంటి, అంటే మన టీనేజర్స్ కావచ్చు, 20-30 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎక్కువ అఫెక్ట్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నటువంటి పెద్దల్లో అఫెక్ట్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే ఒక విధమైనటువంటి ఫ్లూ, ఊపిరాడకపోవడము, శ్వాసలతో ప్రాబ్లం రావడం, ఇటువంటివి. మన కరోనా లాగానే ఇది కూడా తుమ్మితే దగ్గితే ఆ డ్రాప్లెట్స్ తోటి స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కానీ కరోనా వైరస్ అంతటి ఘాతుకంగా లేదు అని చాలా మంది డాక్టర్లు, విశ్లేషకులు చెప్తున్నారు. కానీ చైనాలో మాత్రం విస్తృతంగా ఆల్మోస్ట్ కనీసం అంటే ఒక 10-15 కౌంటీస్ లో స్ప్రెడ్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళ హాస్పిటల్స్ తట్టుకోలేకుండా ఉన్నాయి. ఆ పరిస్థితి చాలా వాళ్ళ చేయి జారిపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. గతంలో కూడా చైనాను WHO ఈ రెండు కూడాను మనకు కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ కేసు వాళ్ళకి డిసెంబర్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఫిబ్రవరిలో చెప్పారు ఇది చాలా డేంజరస్ అని. చెప్పిన ఒక 2-3 వారాల్లో మనం సెల్ఫ్ కర్ఫ్యూ వేసుకున్నాం మన మీద. బట్ అంతవరకు వీళ్ళిద్దరు కూడా దాచిపెట్టారు. ఇప్పుడు అదే జరుగుతుంది. WHO దీని గురించి ఏం మాట్లాడట్లేదు. WHO ఇన్ఫాక్ట్ అప్పుడు కరోనా వైరస్ ఇన్ఫాక్ట్ మీరు అంటే గుర్తొచ్చింది. ఇన్ఫాక్ట్ అప్పుడు డిసెంబర్, జనవరి ఆ టైంలో చూడాలి, చైనాకు సంబంధించి మన దగ్గర ఉన్న మీడియా ఛానల్స్, పేపర్లు వీటన్నిటిలో ఏంటంటే రాత్రికి రాత్రి హాస్పిటల్స్ నిర్మించింది చైనా, అసలు ఎంత గొప్పగా ఉందని చెప్పి ఇంకా పాజిటివ్ స్టోరీస్ రాశారు చాలా మంది. సో ఇప్పుడు మనము గుర్తు చేసుకోవాలనిపించింది అంతే. ప్లీజ్ సార్. కరెక్ట్. వాళ్ళే కాదు, ఈవెన్ WHO కూడా చైనా అసలు అద్భుతంగా కౌంటర్ చేస్తోంది అని చెప్పి వాళ్ళకు సర్టిఫికెట్లు ఇచ్చింది చైనాకు. కరెక్ట్. అసలు చైనా చూసి నేర్చుకోండి, కరోనా వైరస్ ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళ దగ్గర ప్రోటోకాల్స్ తీసుకొని మీరు వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరు చేయండి అని చెప్పి WHO వాళ్ళకి ఒత్తాసు పలికింది అన్నప్పుడు. టెడ్రోస్ తెలుసు, టెడ్రోస్ కంప్లీట్ గా చైనా తొత్తుగా ఉండడం మనకు తెలుసు. చైనాకు అమ్ముడుపోయినటువంటి వ్యక్తి. ఈ రోజు దాకా చైనాలో చైనీస్ ఆరిజిన్ గురించి దానికి ఎవరు మాట్లాడట్లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో, వుహాన్ నుంచి వచ్చిందో అందరికీ తెలుసు. కానీ అది ల్యాబ్ లో నుంచి వచ్చిందా, లేదా బయట నుంచి ఓపెన్ వాళ్ళ మార్కెట్ లో నుంచి వచ్చిందా, లేదా ఇది కృత్రిమంగా వచ్చిందా అని ఈ రోజు దాకా WHO నిర్ధారించలేకపోయింది. ఎందుకు? బికాస్ వాళ్ళు చైనా కొత్త పంపుతున్నారు కాబట్టి. ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇప్పుడు కూడా డిలే అయ్యి అది మొత్తం ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు దాని పాండమిక్ అని డిక్లేర్ చేస్తే కనుక దానివల్ల లాభపడేటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీలు చాలా ఉంటాయి. ఇది 60 ఏళ్ల పాత వైరస్ కాబట్టి దీనికి ఆల్రెడీ వ్యాక్సిన్ లో దీనికి కౌంటర్ మెజర్స్ ఏవో మందులు ఉంటాయి, ఆల్రెడీ రీసెర్చ్ చేసి వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ ఎక్కువగా లేవు కాబట్టి తక్కువ సంఖ్యలో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఉండొచ్చు. ఇది వేరే దేశాలకు స్ప్రెడ్ అయ్యి కొంతమంది చనిపోయి కొంత ప్యానిక్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. ప్యానిక్ వచ్చాక మీరు ఈ మందు వేసుకోకపోతే మీరు చనిపోతారని భయం మొత్తం ప్రపంచంలో సృష్టిస్తారు. అప్పుడు ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ దాన్ని మాస్ ప్రొడక్షన్ చేసి అమ్ముతారు. ఇదో పెద్ద ఫార్ములా తయారైంది. అంటే వీళ్ళందరూ కూడాను అదే పనిగా కొన్ని పాండమిక్స్ ని సృష్టించి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మందులని, ఈ భయాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకొని ఆ భయం వల్ల వాళ్ళు వాళ్ళ స్టాక్ మార్కెట్ పెంచుకోవడం, వాళ్ళ ప్రాఫిట్లు పెంచుకోవడం ఇవన్నీ చేస్తున్నారు.
ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అంతా కూడా. మనం చూస్తే కనుక గుర్తుండే ఉంటుంది సాయి నీకు, ఒక 10 ఏళ్ల క్రితం మనకి H1 ఏమంటారంటే హెపటైటిస్ బి ఇంజక్షన్ తీసుకోకపోతే కనుక అసలు చచ్చిపోతారు రేపు పొద్దున అన్నట్టు బెదిరించారు అందరినీ. మన వాళ్ళు ఒక క్యూలు కట్టి అందరూ హెపటైటిస్ బి మందులు తీసుకున్నారు. ఈరోజు దాని గురించి ఎప్పుడు మాట్లాడట్లేదే. సో అది వాళ్ళ ప్రాఫిట్స్ కోసం భయం క్రియేట్ చేస్తారు సమాజంలో. ఇప్పుడు అటువంటిదే జరుగుతోంది ఇది. కాకపోతే ఒక విషయం ఏంటంటే WHO ఈసారి మాత్రం మాకు డేటా రావట్లేదని చెప్పారు. చైనా ఎవరికి డేటా ఇవ్వట్లేదు. కరోనా అప్పుడు కూడా డేటా ఇవ్వలేదు, ఇప్పుడు కూడా డేటా ఇవ్వలేదు. నిజంగా వాళ్ళు డేటా షేర్ చేసి దీని సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, దీని ట్రాక్, దానికి మెడికల్ డేటా ఒకటి ఉంటుంది. ఆ మెడికల్ డేటా ప్రకారం దీని ఎటువంటి వ్యక్తులలో వెళ్తోంది, దీని ఇంటెన్సిటీ ఏంటి, దీనివల్ల రిపర్కషన్స్ ఏమొస్తున్నాయి, ఏ మెడిసిన్ ఇస్తే దీనికి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, ఈ డేటా అంతా కూడా చైనా ప్రపంచంతో షేర్ చేయాలి. వాళ్ళు షేర్ చేయట్లేదు, ఏదో దాచిపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి కొంతవరకు కొంత స్కేర్ అనేది మనకు ఉంటుంది. కానీ మన ప్రభుత్వము వీళ్ళందరూ పెద్దలందరూ అసెస్ చేసి చెప్తానంటే మీరంతా భయపడకండి, అంత గాబరా పడవలసిన అవసరం లేదు, చూద్దాం, హ్యాండిల్ చేద్దాం అని చెప్తున్నారు వాళ్ళు. చూద్దాం, వెయిట్ చూద్దాం. రాబోయే బహుశా వారం 10 రోజుల్లో ఇంకా క్లారిటీ రావచ్చు. ఇప్పుడిప్పుడే చైనాలో వచ్చింది అది. మరి చైనాకు వ్యతిరేకంగా ఏదైనా దేశాలు ట్రావెల్ బ్యాన్ పెడుతున్నాయా, ఇవన్నీ కూడా చూడాలి. ఇవన్నీ అయిన తర్వాత కానీ మనం నిజంగా దాన్ని చెప్పలేము. ఇప్పటి వరకైతే విశ్లేషకులు తర్వాత నిపుణులు అందరూ చెప్తున్నది ఏంటంటే భయపడకండి, దీని ఒకవేళ వచ్చినా దీన్ని హ్యాండిల్ చేయవచ్చు, మేము మానిటర్ చేస్తున్నాం అన్నారు. కాబట్టి మనం దాన్ని అదే పనిగా దాన్ని ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం మనం కూడా చేయకూడదు. రైట్. ఇంకొకటి చైనాకు సంబంధించి మరొక భయంకరంగా అనిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే, మనం ఇంతకు ముందు గ్లోబల్ రౌండప్లో ఒక 2 సార్లు డిస్కస్ చేసినట్టు గుర్తుంది సార్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. చైనా ఇప్పటికే ఈవెన్ వాళ్ళ టెక్నాలజీని వాళ్ళు ముఖ్యంగా యుద్ధ సన్నద్ధత విపరీతంగా చేస్తున్నారు. అండ్ విస్తారవాద ధోరణితోటి చైనా వెళుతుందన్నమాట వాస్తవము. అండ్ స్పేస్లో కూడా వాళ్ళు ఆధిపత్యం సాధించడం కోసమని పనిచేస్తున్నారని అమెరికాకు సంబంధించిన కొన్ని థింక్ ట్యాంక్స్ మాట్లాడినట్టు వాటి గురించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ మీద మనం డిస్కస్ చేశాం గతంలో, నాకు గుర్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక వ్యక్తి చక్ డివోరే, చీఫ్ నేషనల్ ఇనిషియేటివ్స్ ఆఫీసర్ ఎట్ ద టెక్సస్ పబ్లిక్ పాలసీ ఫౌండేషన్ అని, అతను ఇంకా చెప్తున్నది ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్కి ముందు నాజీ జర్మనీ, హిట్లర్ ఆధ్వర్యంలోని నాజీ జర్మనీ ఏ విధంగా అయితే వాళ్ళు యుద్ధానికి సన్నద్ధమయ్యారో, ఎట్లాగైతే వాళ్ళు వాళ్ళ వెపనరీని పెంచుకుంటూ పోయారో, ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోయారో, అలాగే ఇప్పుడు చైనా వ్యవహరిస్తోంది. ఇంకా ఇప్పుడు వీళ్ళు నావల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, నావీకి సంబంధించి కానివ్వండి, వాళ్ళు విపరీతంగా వాళ్ళను వాళ్ళు సమృద్ధి చేసుకుంటూ ఉన్నారు అనేది ఆయన ఇచ్చిన ఒక రిపోర్ట్ సారాంశం. సో యాక్చువల్లీ చైనాకు సంబంధించి ఈవెన్ ట్రంప్ లాంటి వాడు కానీ, లేకపోతే అమెరికాకు సంబంధించి చాలా థింక్ ట్యాంక్స్ ఇవే మాటలు చెప్తూ ఉన్నాయి. బట్ కొంత జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చాలా తక్కువగా చైనాని పెద్దగా పట్టించుకోలేదు, రష్యానే వాళ్ళ రైవల్ అన్నట్టుగా చూస్తూ వచ్చారు. బట్ ఈ రిపోర్ట్ని మీరు ఎట్లా చూస్తారు? ఈయన మాటల్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? అమెరికా ఏం చేస్తుందంటే ఇటువంటి థింక్ ట్యాంక్స్ కానీ లేదా ప్రభుత్వం నియమించినటువంటి కొన్ని బాడీస్ కానీ వీళ్ళందరూ కూడాను రెగ్యులర్గా ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి థ్రెట్స్ ని వాళ్ళు స్టడీ చేస్తారు. ఒక పెద్ద సైంటిఫిక్ స్టడీ ఉంటుంది దానికి ఒక విధమైనటువంటి వార్ గేమింగ్స్ లాంటివి చేస్తారు. వాళ్ళు వార్ గేమింగ్స్ లాంటివి చేయడమే కాదు, డేటా కలెక్షన్, డేటా తోటి వాళ్ళు చాలా అనలైజ్ చేస్తారు. అంటే ఈ రోజు చైనాలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఏ దేశంలో అయినా కానీ కూడా ఎటువంటి రా మెటీరియల్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది వీళ్లకు, ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వీళ్ళు, ఎటువంటి అస్త్రాలు తీసుకొస్తున్నారు, వీళ్ళ దగ్గర డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఎటువంటి శక్తి ఉంది, ఎక్కడ వీక్నెస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు కాన్స్టెంట్ గా స్టడీ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఈరోజు చాలా అమెరికాను ఒక విధమైనటువంటి వేకప్ కాల్ లాగా మనం భావించవచ్చు. ఏం తెలుస్తుందంటే 280% అమెరికన్ డిఫెన్స్ మిలిటరీ ప్రొడక్షన్ కంటే కూడా ఎక్కువ కెపాసిటీ చైనాలో ఉంది అని తెలిసింది. అంటే ఇప్పుడు క్వాలిటీ వైజ్ చైనా యొక్క నంబర్స్ అమెరికాతో పోలిస్తే కన్నా తక్కువ ఉండొచ్చు కాక, కానీ ఒక దశకం, ఒక 10-15 సంవత్సరాల్లో అమెరికాని మించిపోయి వాళ్ళ కెపాసిటీ పెట్టుకునేటువంటి ఈరోజు శక్తి ఈరోజు చైనాలో ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తోంది. అన్ని రంగాల్లో కూడా. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక మిసైల్స్ రంగంలో అమెరికాకు ఉన్న మిసైల్స్ కంటే వీళ్ళ దగ్గర చాలా ఎక్కువ మిసైల్స్ ఉన్నాయి. అలాగే మనం చూస్తే కనుక న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా, సరే అమెరికా దగ్గర ఆల్మోస్ట్ 15,000 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. చైనాలో ఇప్పుడు ఒక 500-600 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. బహుశా ఇది 2030 వచ్చేసరికి 1000 పైబడి ఉంటాయని చెప్తున్నారు. సో కాబట్టి ఇది చాలా అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిఫెన్స్ స్ట్రక్చర్ అని తెలుస్తుంది. అలాగే టెక్నికల్ గా నంబర్ గేమ్ దృష్ట్యా చూస్తే కనుక ఈరోజు అమెరికా కంటే ఎక్కువ నేవీ ఫ్లీట్ చైనా దగ్గర నంబర్ వైజ్,
క్వాలిటీ ఆఫ్ కోర్స్ యుఎస్ఏ చాలా పెద్ద క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో దాని కెపాసిటీని నిజంగా ఈరోజు చైనా మ్యాచ్ కూడా చేయలేదు. కాకపోతే నంబర్ గేమ్లో ఆల్రెడీ వీళ్ళు చైనా అమెరికాని దాటిపోయింది. రేపటి రోజుకి ఈ నంబర్ కనుక ఇంకా ఎక్కువ పెంచుకుంటూ వెళ్తే కనుక మీ దగ్గర టెక్నాలజీ ఉండొచ్చు కాక మీరు 1 అమెరికన్ షిప్ ఈజ్ ఈక్వల్ టు 10 చైనీస్ షిప్ అయితే కానీ మీరు ఎలా ఫేస్ చేయగలరు? అప్పుడు వాళ్ళ క్వాలిటీ తక్కువ ఉన్నా కానీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఈజీగా న్యూట్రలైజ్ చేయగలరు. కాబట్టి ఇటువంటి కెపాసిటీ వాళ్ళు పెంచుకుంటారు. అంటే వచ్చే దశకం ఒక 10-15 సంవత్సరాలలో ఇంకా అసలు చైనాని ఫేస్ చేయాలంటే కనుక అమెరికా స్వతహాగా వాడు ఒక్కరే ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కూటమితోటి 5-6 దేశాలు కలిస్తే కానీ చైనాని ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాబోతోంది. కాబట్టి ఆ దృష్ట్యా ఈ రిపోర్ట్ చాలా చాలా అలార్మింగ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇచ్చినది. అడాల్ఫ్ హిట్లర్ తర్వాత ఇంత పెద్ద సైన్యాన్ని మోహరించడం, వాళ్ళ మొత్తం సిస్టాన్ని తీసుకురావడం అన్నది చాలా పెద్ద విషయం అని చెప్తున్నారు. లేటెస్ట్ గా మనం చూసాం వాళ్ళు అంటే మన 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అని వాళ్ళు చెప్తున్నారు. జనరేషన్ అన్నది ఎవరు డిఫైన్ చేస్తారు? 4th జనరేషన్, 4.5, 5th, 5.5, 6th జనరేషన్ ఇవన్నీ ఏంటంటే చైనా వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్ ఉంటాయి. వెస్ట్ చెప్పే స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవ్వరు. సో వాళ్ళు దాన్ని 6th జనరేషన్ నిర్ణయించుకున్నారు వాళ్ళు. సరే దాన్ని కొంతమంది తప్పుపట్టారు. జాపనీస్ ఇంటెలెక్చువల్స్ కావచ్చు, మన దేశంలో కూడా కావచ్చు, చాలా మంది దాని యొక్క డిజైన్ అది చూసి దీనికి శక్తి లేదు అని చెప్పారు. ఎందుకంటే దాంట్లో 3 ఇంజన్స్ ఉన్నాయి, 3 ఇంజన్స్ ఉన్నాయి. 3 ఇంజన్స్ ఒక స్టెల్త్ గా పెట్టేటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. ఎందుకంటే మనకు హీట్ సెన్సర్, నీకు అది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఇన్ఫ్రారెడ్ పెడితే కానీ మీకు హీట్ తెలిసిపోతుంది, ఇక్కడ ఏముందని తెలిసిపోతుంది. 3 ఇంజన్స్ పెడితే కానీ హీట్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు తప్పించుకోగలరు. అంటే వాళ్ళకి ఇంజన్ కెపాసిటీ తక్కువ ఉంటే ఇంజన్ కెపాసిటీ పెంచడానికి 3వ పెట్టుండొచ్చు. సో ఏ యాంగిల్లో చూసినా కానీ ఇది పెద్ద నాసిరకం అని చెప్తున్నారు. ఈరోజు నాసిరకం అయి ఉండొచ్చు, దాని మీద వాళ్ళు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఒక 5-6 ఏళ్లలో వాళ్ళు కనుక దాన్ని పర్ఫెక్ట్ చేసుకున్నారంటే నిజంగా ఇది మేజర్ థ్రెట్. అది అమెరికా దగ్గర 6th జనరేషన్ లేదు ఈరోజు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇంకా 4.5లోనే ఉన్నాం. ఏది మన రఫైల్స్ 5th జనరేషన్ ఇంకా మనం డిజైనింగ్ స్టేజ్ లో ఉన్నాం. మనం AMCA ఇవన్నీ కూడా వాళ్ళు 6th జనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మనం తయారు చేయబోయేటువంటి ఆమ్కా తర్వాత ఇతరత ఇవన్నీ కూడా ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయి ఉన్నాయి. సో మనం నిజంగా చైనాతో క్యాచప్ చేయాలంటే కానీ కనీసం అంటే ఒక 10-15 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం. ఇది అమెరికాకి ఎంత వేకప్ కావాలో మనకు కూడా అంతే వేకప్ కావాలి. టెక్నాలజీ పరంగా వాళ్ళ దగ్గర చాలా ముందరకు వెళ్ళారు. వాళ్ళకు ఉన్నటువంటి వీక్నెసెస్, వాళ్ళ ఇంజిన్ లేకపోవడం కావచ్చు, నావిగేషన్ రిలేటెడ్ కావచ్చు, కొన్ని ఏవైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను అధిగమించడానికి నంబర్ గేమ్ ఆడుతున్నారు. 62లో కూడా ఇదే జరిగింది. మనం వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు మన దగ్గర 10 మంది సైనికులు ఉంటే వాళ్ళు 1000 మంది వచ్చారు. సో వీరోచితంగా పోరాడినా కానీ 1000 మందిని ఎలా తట్టుకోగలరు మీరు? ఎప్పుడో ఒకప్పుడు ఓడిపోక తప్పదు కదా. నంబర్ గేమ్ ఆడారు. వాళ్ళు 100 మంది ఉండి మనం 100 మంది ఉంటే కనుక వాళ్ళని సునాయాసంగా మనం ఓడించవచ్చు. నంబర్ అన్ని లక్షల మంది వాళ్ళు పంపించారండి. ఎందుకంటే వాళ్ళకి 1 కోటి మంది చనిపోతే పెద్ద తేడా ఉండదు. వాళ్ళకి 140 కోట్ల జనాభాలో 1 కోటి మంది చనిపోతే పెద్దగా దే డోంట్ కేర్. కాబట్టి అటువంటి నంబర్ గేమ్ ఆడుతున్నారు. సేమ్ నంబర్ గేమ్ వాళ్ళు నేవీలో కూడా వాడుతున్నారు, అలాగే మిసైల్స్ లో వాడుతున్నారు, న్యూక్లియర్ దాంట్లో వాడుతున్నారు. ఇప్పుడు ఆ ట్రెజెక్టరీ వాళ్ళు పెరుగుతున్న ట్రెజెక్టరీ 2030 to 2040 మధ్యలో అమెరికాని ఈజీగా ఓవర్టేక్ చేయగలరు అని చెప్పి చాలా అలార్మింగ్ సిచ్యుయేషన్ ఇది ఉంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది. ఇది మనకు కూడా వేకప్ కాల్. అమెరికానే రోజు చైనాకు తట్టుకోలేని పరిస్థితి ఉంటే మన పరిస్థితి ఏంటి? డిఫెన్స్ రౌండప్ లో నేను చర్చిస్తూనే ఉన్నాను. మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి, నేవల్ షిప్స్ మనకు చాలా తక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్ని కొనుగోలు చేశారు కాబట్టి ఇక్కడ ఎకో సిస్టమ్ తయారు చేయలేదు. మోదీ గారు 10 ఏళ్లలో ఎకో సిస్టమ్ తయారు చేశారు. ఈ ఎకో సిస్టమ్ దానికి రిజల్ట్స్ ఇచ్చి రీసెర్చ్ చేసి ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ అయ్యి మనకు వచ్చేసరికి 2035-40 అవుతుంది. సో ఈరోజు అమెరికాలో కూడా అదే పరిస్థితి. వాళ్ళు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ అంతా కూడా ఎక్కడ షిఫ్ట్ చేశారు. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ తగ్గిపోయింది. ఈ రోజు వాడికి ఒక కొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేయాలంటే ఇంకో 40 ఏళ్ళు పడుతుంది అమెరికాకి. సో ఈ వీక్నెస్ అన్ని మనం చూస్తే కనుక చైనా వాళ్ళ ఫోకస్ అంతా కూడా వాళ్ళ శక్తిని బిల్డప్ చేసుకునే దిశగా వెళ్తున్నారు. అందుకే ఈ రిపోర్ట్ అమెరికాకే కాదు మనకు కూడా పెద్ద వేకప్ కాల్ కింద మనం భావించాలి. తొందరగా భారత ప్రభుత్వము, ఆపోజిషన్ వీళ్ళందరూ కలిసి ఒక యుద్ధ ప్రాతిపదికన మన దేశాన్ని మళ్ళీ ఎక్కువ బడ్జెట్ డిఫెన్స్ కి అలొకేట్ చేసి పటిష్టం చేయకపోతే కనుక రాబోయే 10-15 ఇయర్స్ తర్వాత మనకు చాలా ఇబ్బందులు చైనాతో ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే బడ్జెట్ డిస్కషన్ లో కూడా నీకు గుర్తుంటుంది, ప్రతి బడ్జెట్ లో కూడా నేను చెప్తున్నాను డిఫెన్స్ అలొకేషన్ తక్కువ ఉంది అని చెప్తుంటాను నేను. సో మనకు అవన్నీ కూడా మోర్ దాన్ 60% మనకు పెన్షన్లకు వాళ్ళ శాలరీస్ కి పోతుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం మనం? సో మనం ఇన్వెస్ట్ చేసేది చాలా తక్కువ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు పోల్చుకుంటే కానీ అఫ్ కోర్స్ తప్పకుండా మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో అద్భుతాలు సాధించింది. కానీ రేస్లో ఇంకా చాలా వెనకబడి ఉన్నాం.
కనీసం అంటే ఒక 2 దశకాలు చైనా కంటే వెనకబడున్నాం. సో మీరు ఇది చెప్పినప్పుడే అసలు యాక్చువల్లీ అమెరికా వీక్ పాయింట్స్ గురించి మీరు ఇందాక రేస్ చేశారు కాబట్టి నేను ఈ వారంలోనే ఇంకొక అంశం గురించి మనం మాట్లాడదాం. బోయింగ్ గురించి మనం మాట్లాడాలి సార్ ఇమీడియట్లీ. నాకు అనిపిస్తోంది మువాన్ ఎయిర్పోర్ట్ లో బోయింగ్ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఇప్పుడు అందరికీ కూడా బోయింగ్ కి పట్ల అనుమానాస్పద చూపులే కనబడుతున్నాయి అందరికీ కూడా. అండ్ ఇప్పుడు రీసెంట్ గా జేజు ఎయిర్ ఫ్లైట్ ఒకటి సౌత్ కొరియాలో టేక్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ చేసిన పరిస్థితి. సో అందులో ఏదో టెక్నికల్ ఫాల్ట్ వచ్చిందని. బోయింగ్ అనగానే నిజానికి ఒక బ్రాండ్ గా చెప్తూ ఉంటారు. ఈవెన్ బోయింగ్ వాళ్ళ అమెరికాకు సంబంధించి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కి కూడా వాళ్ళకు ఎయిర్ క్రాఫ్ట్స్ వాటికి ఫైటర్ జెట్స్ కి కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. బట్ బోయింగ్ ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి కారణాలు ఏంటి? దాని గురించి కూడా ఒకసారి ఇమీడియట్ గా మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. బోయింగ్ లో ఇబ్బందులు ఎక్కడ వచ్చినాయంటే వాళ్ళు క్వాలిటీని పక్కన పెట్టి ఈ డిఈఐ లాంటి చెత్తకి వాళ్ళు వెళ్ళారు. ఫస్ట్ వాళ్ళు క్వాలిటీని పక్కన పెట్టేసి వాళ్ళు ముందర ఈ ఇంక్లూజివ్నెస్, వాళ్ళని కలపాలి వీళ్ళని కలిపి రిజర్వేషన్లు ఇవన్నీ పెట్టారు. కరెక్ట్. సో ఇటువంటి అంశాల్లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ కూడా చాలా ఎక్కువ, 0 మనకు క్రాష్ రికార్డ్ ఉండాలి దేనికైనా. అటువంటిది వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేసరికి దాంట్లో ఎస్పెషల్లీ డ్రీమ్ లైనర్ 787 వాటిల్లో చాలా కాంప్రమైజ్ అయిపోయి ఉన్నాయి. ఆ పార్ట్స్ అన్ని కూడా మనకు ఒక క్రైసిస్ సిచ్యుయేషన్ లో ఆ బ్యాటరీస్ ఫెయిల్ అయితే కనుక లోపల ఉన్నటువంటి ప్యాసింజర్కి ఆక్సిజన్ రాదు, ఆ పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఒక విజిల్ బ్లోవర్ చెప్పాడు. ఆ విజిల్ బ్లోవర్ ని చాలా అని చంపారో ఏమో తెలియదు, చాలా పెక్యులర్ సర్కమ్స్టాన్సెస్ లో చనిపోయాడు. సో కాబట్టి దాన్ని ఏదో కవరప్ చేసే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే బోయింగ్ ఇతరత్ర అంశాలు కూడా వీళ్ళ క్వాలిటీ చెక్ యొక్క విషయాల్లో కూడా చాలా ఆడిట్స్ చేసినప్పుడు బయటపడ్డాయి. చాలా అంశాల్లో వీళ్ళు చాలా స్లాక్ గా ఉన్నారు తెలుస్తుంది. ఒక ఎయిర్ క్రాఫ్ట్ అయితే గత కొన్ని నెలల క్రితం ఆకాశంలో వెళుతూ ఉండగా దాని ఎమర్జెన్సీ డోర్ ఎగిరిపోయింది, ఆకాశంలో గాల్లోకి ఎగిరిపోయింది. అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది, దానికి ఆక్సిజన్ మాస్క్స్ అన్ని పడి అని చాలా పెద్ద గొడవ అయింది. సో ఇటువంటివి చాలా అంశాలలో బోయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ గతి లేని పరిస్థితి ఈరోజు. బోయింగ్ తర్వాత ఒక ఆల్టర్నేటివ్ ఉంది, మనకున్నది ఎయిర్ బస్ బోయింగ్, ఈ రెండే ఉన్నాయి. మిగతా చిన్న చిన్న కంపెనీలు ఎంబ్రార్ కానీ ఇటువంటివి చాలా చిన్న చిన్న కంపెనీలు. మొత్తం ప్రపంచం సివిల్ ఏవియేషన్ కి వాళ్ళకి ఇవ్వగలిగిన స్తోమత వాళ్ళకి లేదు. ఈ రోజు మీరు ఒకవేళ బోయింగ్ దగ్గర క్యాన్సిల్ చేసి మొత్తం మీరు దీనికి షిఫ్ట్ అయినా కానీ కూడా మీకు వచ్చేది వీళ్ళు ఆల్రెడీ కనీసం అంటే ఒక 8,000 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్డర్ బుక్ ఉంది వాళ్ళ దగ్గర ఆల్రెడీ. ప్లస్ బోయింగ్ అనేది అమెరికన్ కంపెనీ. అమెరికన్ కంపెనీ కాకుండా బయటకు వెళ్తే కనుక యూరోపియన్ కంపెనీకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి వాళ్ళ ఆధిపత్యం అంతా కూడా ఏవియేషన్ లో ఉంది కాబట్టి అమెరికాది. వాళ్ళు బోయింగ్ ని అంత తొందరగా వాళ్ళు వదులుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ 2 కంపెనీలు పనిచేస్తే కానీ ప్రపంచానికి నిజంగా అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. బోయింగ్ యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ప్రపంచం అంతా కూడా ఇప్పుడు సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు, సేఫ్టీ ఇష్యూస్ కావచ్చు, చాలా సీరియస్ గా ఎక్స్పోజ్ అయి ఉంది. అది ఇమ్మీడియట్ గా దానికి వీళ్ళు రెక్టిఫై చేయకపోతే మాత్రం ఆల్రెడీ వాళ్ళ షేర్ ప్రైసెస్ అన్ని పడిపోయినాయి. ప్రజలు నిజంగా ఇప్పుడు ఎయిర్లైన్ ని అడగడం మొదలు పెడతారు. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే మీ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి, మీది బోయింగ్ అయితే మేము రాము అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజు నిజంగా. మీరు ఇందాక అన్నారు ఎయిర్ బస్ కానివ్వండి, బోయింగ్ కానివ్వండి, ఇవన్నీ సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి సంబంధించి ఇవి 2 చాలా పెద్ద కంపెనీస్. సివిలియన్ మాత్రమే కాదు, ఈవెన్ వాళ్ళు ఇప్పుడు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా తయారు చేస్తారు. FA-18 మొన్నీ మంచినే క్రాష్ అయిన పరిస్థితులు కనబడ్డాయి. అండ్ ఇంకోవైపు చినూక్ హెలికాప్టర్స్, ఈవెన్ అపాచే అటాక్ హెలికాప్టర్స్ మనం కూడా యూజ్ చేస్తున్నాం. అపాచే నిజంగా మనం ఇప్పుడు సరే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాటిల్లో ఉండే ప్రోటోకాల్స్ ఒకవైపు, అది ఒకవైపు అయితే ఇప్పుడు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో కూడా మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు బోయింగ్ ఈరోజు ఎదుర్కొంటున్న విమర్శలు, ఆ ప్రభావము ఈవెన్ మన మిలిటరీ ఇండస్ట్రీ పైన కూడా ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారు? అందుకనే మనం FA-18 ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోలేదు. మనం FA-18 తీసుకున్నా, మనము రఫాయల్ మెరైన్ తీసుకున్నాం, రఫాయల్కి వెళ్ళాం. FA-18 పక్కన పెట్టేసాం మనం. ఒకటి. 2 చినాక్ అపాచే హెలికాప్టర్ మనం కొన్నాం అమెరికా నుంచి. కానీ అంత క్రూషియల్ కాదు, దానికి ప్రత్యామ్నాయాలు మన దగ్గర ఉన్నాయి. ప్రచండ, చేతక్కు ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర. అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్లు వీటిని అంత నిజంగా క్రెడిబుల్ గా తీసుకోవచ్చు అంటారు ఇవి మిగతా మన దగ్గర ఉన్నవి? అంటే మన దగ్గర ఉన్నటువంటి అపాచే కావచ్చు, చినాక్ కావచ్చు, 2 కూడా ఇంతవరకు ఏం యాక్సిడెంట్స్ కాలేదు. ఎందుకంటే దాని మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దాని యొక్క స్పేర్ పార్ట్స్ ని చాలా సంవత్సరాలు వాడారు. అది వేరే. మిగ్గులోని ఎయిర్ క్రాఫ్ట్, ఇవి హెలికాప్టర్స్. ఈ అపాచేను తర్వాత మనకు చినాక్ హెలికాప్టర్స్, హెవీ లిఫ్ట్ హెలికాప్టర్స్. అవి మన ట్యాంకులని వాటిని ఎత్తి తీసుకువెళ్ళచ్చు. ఇటువంటివి చాలా పెద్ద పెద్ద హెవీ ఎక్విప్మెంట్ షిఫ్ట్ చేయాలి అంటే కనుక వాటికి వాడతాం మనం ఇవి అపాచేను, చినాక్ అపాచే కూడా
మనం ప్రత్యామ్నాయాలు ఆల్రెడీ మనం ఇండియన్ భారతీయ ఆల్టర్నేటివ్స్ తీసుకొచ్చేసాం మనం ఆల్రెడీ. కాబట్టి మన దానివల్ల పెద్ద భయం లేదు మనకు. ప్లస్ పైపెచ్చు మన సర్వీసింగ్ ప్రోటోకాల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి హెలికాప్టర్స్ వాళ్ళవే అయినా కానీ కూడా వాటిని మనం ఏమంటారంటే దాని మెయింటెనెన్స్, దాని యొక్క రిపేర్ టెక్నాలజీని బాగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజు మనకు ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ మనం చేసుకోగలుగుతున్నాం వీటిని. అదే అమెరికాలో వీటిని గ్రౌండ్ చేసేసారు, చినాక్స్ని వీటిని గ్రౌండ్ చేసేసారు. సో అందుకని అంటే మన కెపాసిటీ అటువంటిది. మీకు 21 తోటి F-16 కొట్టగలిగినటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది. కాబట్టి మనం బాగానే ఉన్నాం. కానీ అమెరికా అటువంటి పరిస్థితి లేదు. అంటే బోయింగ్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అన్నవి వాళ్ళు చాలా అర్జెంటుగా దాన్ని రెక్టిఫై చేయకపోతే మాత్రం ప్రపంచానికి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఈరోజు బోయింగ్ లాంటి సంస్థని ఇంకోటి ఓవర్ నైట్ అయితే మనం నిలబెట్టలేం కదా. ప్లస్ ఈ వీళ్ళ డిమాండ్ అంతా కూడా ఎయిర్ బస్ అబ్జార్బ్ చేయలేదు. ఆ స్కేల్కి పెరగాలంటే కనుక కనీసం అంటే ఒక 30-40 సంవత్సరాలు పడుతుంది ఏదైనా కంపెనీకి రావాలంటే. కాబట్టి బోయింగ్ అన్నది అన్అవాయిడబుల్. కానీ అన్ఫార్చునేట్, చూద్దాం మరి దాన్ని వాళ్ళు నిజంగా రెక్టిఫై చేసే ప్రయత్నాలు చేస్తారా, అమెరికన్ ప్రభుత్వం దీంట్లో ఎంత జోక్యం చేసుకుంటుంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం గమనించాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం బోయింగ్ అన్నది ఒక విధమైనటువంటి భయం అన్నది ప్రజల్లో ఉన్నది. దానికి కారణం వాళ్ళు చేసుకున్నటువంటి ఈ DEI, తర్వాత ఈ క్వాలిటీని తప్పించి వాళ్ళు ఏదో ప్రాఫిట్స్ కోసం వెళ్ళినటువంటి ఈ పనికిమాలిన నిర్ణయాల వల్ల ఈరోజు బోయింగ్ ఈ పరిస్థితిలో ఉంది. రైట్. సరే, ఇక యుఎస్లోనే ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ సంబంధించి మనం మాట్లాడదాం. ఈ వారంలోనే మనం చూస్తున్నాం న్యూ ఆర్లిన్స్లో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. షంషుద్దీన్ జబ్బర్ అనే వ్యక్తి ఐటీ ప్రొఫెషనల్ అని చెప్తూ ఉన్నారు, ఐటీ స్పెషలిస్ట్. తను ఈ అటాక్ చేసినట్టు తెలుసు. 15 మంది చనిపోయారు, 30 మంది ఇంజ్యూర్ అయ్యారు. సో ఈ టెర్రర్ అటాక్స్ గురించి డీటెయిల్స్ చెప్తారా? అండ్ ఇంకొక వైపు ఈవెన్ అటు ఎలాన్ మస్క్ కి సంబంధించి టెస్లా ట్రక్ కూడా అటాక్ కి గురైంది. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడాలి. యాక్చువల్గా 3 ఘటనలు జరిగినాయి జనవరి మొదటి రోజు. దాంట్లో ఈ న్యూ ఆర్లియన్స్ జరిగినటువంటి ఘటన ఒకటి, తర్వాత న్యూయార్క్ లో కూడా ఒక ఫైరింగ్ జరిగింది. ఎవరో వచ్చి ఫైర్ చేశారు ఒక క్లబ్ దగ్గర, దాంట్లో 10 మంది ఇంజర్ అయ్యారు. మూడవది ఎలాన్ మస్క్ అంటే మన టెస్లా పికప్ ట్రక్ ఒక ట్రక్ ఏదైతే ఉందో ఆ ట్రక్ లో బాంబులు పెట్టి పేల్చినటువంటి ఉదంతం, అది ట్రంప్ టవర్స్ దగ్గర పేల్చారు. సో ఈ 3 ఘటనలు జరిగాయి ఒకటే రోజు. 3 లింక్ అని చెప్పేసి అందరూ ఒక ప్రశ్న వేసుకున్నారు. కానీ ఫైనల్ గా వాళ్ళ ఏజెన్సీస్ అని ఏం చెప్పాయంటే ఈ 3 లింక్ కాదు, అన్ని కూడా ఇండివిజువల్ గా జరిగినటువంటివి అంటున్నారు. ఇప్పుడు ఈ షంషుద్దీన్ అన్న అతను ఎవరైతే న్యూ ఆర్లియన్స్ లో తను డ్రైవ్ చేసి కొట్టాడు, అతనికి చరిత్ర చూస్తే ఎక్కడ కూడా టెర్రరిస్ట్ కానీ ఇటువంటి ఆలోచన ఉన్నట్టు వాళ్ళకి ఏం తెలియట్లేదు. ఎందుకంటే ఆయన పుట్టింది అమెరికాలోనే పుట్టాడు, అతను అమెరికాలోనే చదువుకున్నాడు, అమెరికన్ ఆర్మీలో పనిచేశాడు, ఐటీ ప్రొఫెషనల్, అమెరికన్ ఆర్మీకి ఐటీ వింగ్ లో మన టెక్నాలజీ వింగ్ లో పొజిషన్స్ లో పనిచేశాడు. ఆఫ్ఘనిస్తాన్ లో సంవత్సరం వెళ్ళి అక్కడ సర్వీస్ కూడా ఇచ్చి వచ్చాడు. తర్వాత ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత అతను రియల్ ఎస్టేట్ ఏజెంట్ గాను, ఐటీ కన్సల్టెంట్ గాను చాలా పనులు చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఇంత రాడికలైజ్ అవుతాడని వాళ్ళకి ఎవరికి అనుమానం కూడా రాలేదు. కాకపోతే జస్ట్ ఈ ఘటన జరిగేదానికి కొన్ని రోజుల ముందర ఏదో వీడియో రిలీజ్ చేశాడు, వీళ్ళని చంపాలి అంటూ ఇటువంటిది ఏదో వీడియో రిలీజ్ చేశాడు. కనీసం అప్పటికైనా వీళ్ళకి రెడ్ ఫ్లాగ్ వచ్చి ఉండాలి. రెండవది, ఇటువంటిది ఆల్రెడీ జర్మనీలో వారం క్రితం జరిగింది కాబట్టి, క్రిస్మస్ టైంలో జరిగింది, షాపింగ్ అప్పుడు జరిగింది కాబట్టి ఇటువంటి జరగచ్చు ఏమో అని చెప్పేసి న్యూ ఆర్లియన్స్ ప్రభుత్వం కూడా బ్యారికేడ్స్ పెట్టాయి. బ్యారికేడ్స్ పెడితే బ్యారికేడ్స్ తప్పించుకొని వెళ్ళి కొట్టాడు. సో అందుకని ఇవన్నీ కూడా లోన్ వూల్ఫ్ అటాక్స్, ప్లస్ అతని వెహికల్, అతని కారులో, అతని కారు కావచ్చు లేదా ఈ టెస్లా పేలిపోయినటువంటి ట్రంప్ టవర్స్ పేలిపోయినటువంటి కావచ్చు, రెండు ఒకటే ఏమంటే వెహికల్ హైరింగ్ కంపెనీ దగ్గర తీసుకున్నారు. సో అది ఒక అనుమానం వచ్చింది, బహుశా ఇవన్నీ కోఆర్డినేట్ గా జరిగిందా అని. కానీ ఫైనల్ గా వాడి రెండింటికి ఏమి సంబంధం లేదని చెప్తున్నారు. ఎందుకంటే ట్రంప్ టవర్ లో జరిగిన పీరియడ్ లో వైట్ అమెరికన్ ఇన్వాల్వ్, అతను కూడా ఏంటంటే దాన్ని పేల్చే ముందర తన షూట్ చేసుకుని చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత ఆ ట్రక్ పేలింది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ తెలుస్తోంది. కానీ న్యూ ఆర్లియన్స్ లో మాత్రం అతను గన్నులు తీసుకొని వచ్చాడు, ఐసిస్ ఫ్లాగ్ పెట్టుకున్నాడు, అన్ని ట్రక్ వెళ్ళిపోయి ఆగిన తర్వాత దిగి అందరి మీద ఫైరింగ్ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు రిటాలియేటరీ ఫైర్ లో పోలీసులు అతను చంపేశారు. కాబట్టి ఈ లోన్ వుల్ఫ్ అటాక్స్ అన్నది ఎలా ఆపగలుగుతాడు? ఎంత ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత వీళ్ళు ట్రాకింగ్ చేసినా అసలు ఎక్కడా సిగ్నల్ లేకుండా సడన్ గా ఒకరోజు వచ్చి అటాక్ చేస్తే మా పరిస్థితి. కాబట్టి మనకు ఇట్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. దీన్ని వాళ్ళు ఆన్సర్ చేయాలి. అమెరికన్ ఇంటెలిజెన్స్ మరి అంత పెద్ద ఇంటెలిజెన్స్ కదా, దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా డీఫండింగ్ ద పోలీస్ అని మొదలుపెట్టారు. మనకు పోలీస్ అక్కర్లేదు, వాళ్ళకి అంతంత వేస్ట్ చేయక్కర్లేదు, ఇటువంటివన్నీ కూడా మనకు
వాళ్ళ మొత్తం అల్ట్రా లెఫ్ట్ వింగర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పోలీసులు పైసలు వేస్ట్ చేసే బదులు ఏదో ఇమిగ్రెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేదవాళ్ళు చాలా కష్టంలో ఉన్న వాళ్ళకి తిండి పెడదాం, అక్కడికి డైవర్ట్ చేద్దాం పైసలు అని వాళ్ళ నేరేటివ్ అంతా కూడా. సో మరి అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఉండదు, మీకు ట్రాకింగ్ ఉండదు, చాలా ఇష్యూస్ లో మీరు ఇబ్బందులు పడతారు కదా. దీనికి 100% ఆపోజిట్ చైనా. ప్రతి మనిషి వాడు నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా, సీరియస్ గా ఉన్నాడా, వాడు మొత్తం ఫేస్ ట్రాకింగ్ కూడా చేస్తారు. సీరియస్ గా ఉంటే నెక్స్ట్ టర్న్ లో పోలీసు వాడు చాపుతాడు మిమ్మల్ని. అంత వాడు కంట్రోల్ పెట్టుకుంటారు. అంటే అఫ్ కోర్స్ డెమోక్రసీలో అంత కంట్రోల్ పెట్టక్కర్లేదు, కానీ ట్రాకింగ్ అన్నది ఉండాలి. వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కొత్త కొత్త టెక్నాలజీస్, డిస్రప్టివ్ టెక్నాలజీస్ వాడుకుని థ్రెట్ పర్సెప్షన్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అన్ఫార్చునేట్ ఇది, బట్ ప్యాటర్న్ చూస్తున్నాం మనం. యూరోప్ లో జరిగింది, ఈరోజు అమెరికాలో జరుగుతోంది, గతంలో లండన్ పార్లమెంట్ దగ్గర జరిగింది, చాలా ప్రాంతాల్లో మనకు ఫ్రాన్స్ లో జరిగింది. సో ఇది లోన్ వోల్ఫ్ అటాక్స్ అన్నది ఒక ప్రేరణ ఐసిస్ దగ్గర నుంచి వచ్చింది. ఐసిస్ ఫ్లాగ్ ఇతని దగ్గర ఉంది, కానీ నిజంగా ఇతను ఐసిస్ ట్రైన్ చేసి ఐసిస్ పంపించి ఇతను అటాక్ చేశాడా అన్నది పెద్ద ప్రశ్న. ఐసిస్ ప్రేరణతోటి చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఫ్లాగులు పెట్టుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అన్నంత మాత్రాన ఐసిస్ చేసిందే మనం చెప్పలేం. కాబట్టి చూద్దాం. మన ఫర్ ఇన్స్టెన్స్ అజ్మల్ కసాబ్ ఈ ఎర్ర తాడు కట్టుకొని వచ్చాడు కదా, చనిపోయింటే కనుక అది హిందూ అనుకునే వాళ్ళం కదా. సో అందుకని ఐసిస్ పేరు కరెక్ట్ ఆల్రెడీ పుస్తకాలు రాసేసారు ఇది హిందూ టెర్రరిజం అని. అందుకని ఇప్పుడు అటువంటిది ఇతను చేసి ఉండొచ్చు కదా. ఏ ఒక ఆర్గనైజేషన్ ఇతన్ని ప్రేరేపించిందో, ఎక్కడ ప్రేరణ పొందాడో ఆర్గనైజేషన్ పేరు బయట పెట్టకుండా ఐసిస్ ఫ్లాగ్ పెట్టుకొని వచ్చి ఉండొచ్చు కదా. ఐసిస్ ఎలివే బద్నామైనటువంటి ఆర్గనైజేషన్ కాబట్టి ఐసిస్ పేరు పెట్టి తను చేశాడు. ఏ ఆర్గనైజేషన్ ఇతన్ని ప్రేరేపించిందో అది బహుశా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుందో తేలదో మనకు తెలియదు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ నిజంగా చెప్పలేము. ఇది మనకు అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగంగానే దాని మీద దీని ఎవరు హస్తం ఉంది, దీని వెనక ఎవరుంది చెప్పాలి అర్జెంట్ గా. అది మనం అలా ఉండకూడదు. బట్ ప్యాటర్న్ చూస్తున్నాము, అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్, రాడికలైజేషన్, అమెరికాలోనో పుట్టి పెరిగి అమెరికన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఆర్మీ వెటరన్ ఇటువంటి పని చేయడం అనేది ఆబ్వియస్లీ పెద్ద షాకింగ్. అది మీరు ఆర్మీలో ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇటువంటి వాళ్ళు మీ ఆర్మీలో ఇప్పుడు ఉన్నారంటే కనుక వాళ్ళు ఇంకెటువంటి ప్రమాదాలు తీసుకురావచ్చు, వాళ్ళు ఎటువంటి సీక్రెట్స్ ని ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు పాస్ ఆన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు పుడతాయి కదా. ఈవెన్ ట్రంప్ టవర్ లో పేల్చినటువంటి వ్యక్తి వైట్ అమెరికన్ అయినా కూడా అతను కూడా ఆర్మీ వెటరనే. మరి మీ ఆర్మీ నుంచి బయటకు వస్తున్న వాళ్ళు ఇటువంటి టెర్రరిస్ట్ పనులు చేస్తున్నారంటే చాలా పెద్ద ప్రశ్న. వాళ్ళ ఆర్మీలో ఎంత కాంప్రమైజ్ ఉందో, వాళ్ళ ఎంత సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయో, వెటరన్స్ అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంత కాంప్రమైజ్ ఉన్నారో, ఇవన్నీ కూడా పెద్ద డేంజరస్ సిచ్యువేషన్ వాళ్ళకి అమెరికా. చూద్దాం రాబోయే రోజుల్లో వీళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో. ఇదిలా ఉంటే ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ నినాదము ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో విరివిగా వాడారు. అండ్ అది అమెరికన్ ప్రజల్లో ఎక్కువగా నాటుకుపోయింది. సో మెగా MAGA ఈ అంశం చుట్టూతానే ఇప్పుడు మళ్ళీ వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం కాస్త రేసిజం వైపు అడుగులు వేస్తోందా అని కూడా అనిపిస్తోంది. యాక్చువల్లీ H1B వీసాలకు సంబంధించి జరుగుతున్న చర్చ గురించి ఒకసారి చెప్తారా? ఈవెన్ ఎలాన్ మస్క్ కానివ్వండి, ఈవెన్ బర్నీ శాండర్స్ ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఓవైపు ట్రంప్ ఏమో H1Bకి నేను వ్యతిరేకం కాదు అంటున్నారు. సో ఏంటి సార్ ఇప్పుడు మన భారతీయ సంతతికి చెందినటువంటి వాళ్ళు అక్కడ పోయి ఉన్న H1B కోసం ఎదురు చూస్తున్న చాలా మంది ఉంటారు. యాక్చువల్లీ కొంత భారతీయులకి ఒక సందేశాత్మక దృక్పథంతో ఒక మెసేజ్ ఇచ్చే విధంగా నేషనల్ రౌండప్ లో దీని గురించి మనం మాట్లాడాం. మేము సురేష్ కోచాట్ల గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ US పొలిటికల్ గా అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి మీ విశ్లేషణ ఇస్తారా? డొనాల్డ్ ట్రంప్ గతసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు H1B వీసాని అపోజ్ చేశాడు. ఇక్కడ జాబ్స్ అన్ని కూడా వైట్ అమెరికన్స్ కి రావాలి, మీరు కనుక మీ జాబ్స్ ని అవుట్ సోర్స్ చేస్తే మీకు ట్యాక్స్లు వేస్తాను అది ఇదని చెప్పి వాళ్ళ కంపెనీలు కూడా బెదిరించాడు. ఎందుకంటే H1B వీసాని వాడుకునేటువంటి కంపెనీలు మెజారిటీ టెక్నాలజీ కంపెనీస్. మనకు టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్నది భారతదేశం నుంచే మనం వెళ్ళగలుగుతాం. ఇక్కడి నుంచే వెళ్తారు. IITs నుంచి కావచ్చు, మన NITs నుంచి కావచ్చు, మన ఇంజనీరింగ్ కాలేజెస్, మన టెక్నాలజీకి సంబంధించిన IISc కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచే వెళ్తుంటారు. వాళ్ళందరికీ కూడా H1B 75% H1B వీసాలు భారతీయులకే వెళ్తాయి. కాబట్టి గతంలో డొనాల్డ్ ట్రంప్ దాన్ని అపోజ్ చేశాడు. కానీ ఈసారి సిచ్యువేషన్ వేరేగా ఉంది. ఎలాన్ మస్క్ అతని సైడ్ ఉన్నాడు. ఎలాన్ మస్క్ అతన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు డొనాల్డ్ ట్రంప్ కి. మనకు H1B వీసా ఎందుకు తీసుకోవాలంటే మన దగ్గర అటువంటి టాలెంట్ లేదు అన్నాడు. అది సత్యం. ఎందుకంటే అక్కడ నిజంగా హైయర్ ఎడ్యుకేషన్ లో వెళ్ళేటువంటి అమెరికన్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి కావాల్సినంత సంఖ్య అక్కడ లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఇంకే దేశం మీద డిపెండ్ అవ్వాలి?
చైనా మీద డిపెండ్ అయ్యారు. చైనా వాళ్ళు చాలా మంది వెళ్ళారు అక్కడ. కానీ చైనీస్ ఏంటంటే ఎక్కడ వెళ్ళినా వాళ్ళు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏజెంట్స్ గా పనిచేస్తారు. సీక్రెట్లన్నీ వాళ్ళు దొంగతనం చేసి చైనాకి పాస్ ఆన్ చేశారు. కానీ అలా కాకుండా తల దించుకొని ఒళ్ళు అలవకుండా పనిచేసేటువంటి వాళ్ళు భారతీయులే. అందుకని భారతీయులకి H1B వీసా వల్ల అమెరికా బాగుపడుతుంది. ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ తెలుసు. కానీ డొనాల్డ్ ట్రంప్ ని సమర్థించినటువంటి అల్ట్రా రైట్ వింగ్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో, మెగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే వాళ్ళ దృష్టిలో వైట్ అమెరికానే అమెరికా, మిగతా వాళ్ళు అమెరికన్ కాదు. అందుకనే భారతీయుల మీద, ఎస్పెషల్లీ హిందువుల మీద వాళ్ళు దాడులు చేయడం మొదలెట్టారు. అంటే ఫిజికల్ గా కాదు, సోషల్ మీడియాలో అబ్యూజెస్, హిందూ మేసియా, దాని హిందూ ఫోబియా అంటారు, హిందూ మేసియా అంటాం. తర్వాత ఇటువంటి రేషియల్ అటాక్స్ అని కూడా మన మీద మొదలుపెట్టారు. మీరు ఐడల్ వర్షిపర్స్, మీరు పోయి అక్కడ మీ ఇళ్లలో టాయిలెట్లు కూడా ఉండవు, మీరు వచ్చి ఇక్కడ ఎందుకున్నారు, మీరు వీసాలు తెచ్చుకున్నారా, మీకు వీసాలు ఎవడు ఇచ్చాడు, మీరు వెళ్ళిపోండి, ఇలా వాళ్ళని అటాక్ చేయడం మొదలుపెట్టారు. దానికి ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే H1B వీసా మనకు చాలా అవసరం, లేకపోతే టాలెంట్ రాదు అని అన్నాడు. దాన్ని డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకున్నాడు. కరెక్ట్, నాకు కూడా ట్రంప్ టవర్స్ లో కూడా నాకు కావాల్సిన బిజినెస్ లో కూడా H1B వీసాలు చాలా మంది పనిచేస్తున్నారు అని ఒప్పుకున్నాడు. అలాగే వివేక్ రామస్వామి దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఎనీవే, అది వాళ్ళ అవసరం కోసం వాళ్ళు చేస్తున్నారు. నిజంగా H1B వీసాలు కనుక వాళ్ళు మానేస్తే కనుక సంతోషపడే వాళ్ళని నేను మొదటి వాడిని. ఎందుకంటే ఇక్కడి నుంచి బ్రెయిన్ డ్రైన్ అవ్వదు. భారతదేశం నుంచి బ్రెయిన్ డ్రైన్, ఇక్కడి నుంచి మనం ఐఐటీలు, ఐఏఎస్సీలు, మనకు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైన టాలెంట్ అంతా కూడా అమెరికా తీసేసుకుంటాం. కానీ అన్ఫార్చునేట్ అంటే మన దగ్గర ఎకో సిస్టమ్ లేదు కాబట్టి ఈరోజు అమెరికా పైసలు పోతే ఇంకెక్కడికైనా వెళ్తారు. వాళ్ళకి ఎక్కడ పైసలు వస్తే అక్కడ వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ వాళ్ళు అమెరికాకు వెళ్లకుండా భారతదేశంలోనే వాళ్ళు ఉండి ఇక్కడే మనకు వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఆ ఎకో సిస్టమ్ మన దగ్గర డెవలప్ చేయాల్సిన బాధ్యత మన సమాజం మీద ఉంది, ప్రభుత్వాల మీద కూడా ఉన్నాయి. లేనంత వరకు మాత్రం అక్కడ ఇంకా తప్పదు అది. కానీ అది వాళ్ళకు వెళ్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు సుందర్ పిచాయ్ కావచ్చు, లేదా మనకు సత్యనారాయణలా కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ సీఈఓలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా కోట్ అండ్ కోట్ మనం టెక్నికల్గా ఏం చెప్పాలంటే వాళ్ళు టెక్నాలజీ కూరీస్. వాళ్ళకి వెళ్ళి ఊడిగంచి చేస్తున్నారే కానీ నిజంగా దానివల్ల మనకేంటి లాభం? మన వాడు అని చెప్పుకోవడం ఒక గొప్పతనం తప్పితే లిటరల్గా మనకు పెద్దగా దానివల్ల లాభం లేదు. వాళ్ళ బిజినెస్లు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్లు ఉన్నాయి, ప్లస్ వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి వాళ్ళు సమాధానం చెప్పాలి. కాబట్టి మేమేదో భారతదేశంకి అది చేసామని వాళ్ళు చెప్పలేరు. భారతదేశంలో ఇంపార్టెంట్ మార్కెట్, ఒక ఇంపార్టెంట్ రిసోర్స్ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటువంటి ఒక దేశం. అలాగే ఆ దృష్టితోనే వాళ్ళందరూ చూస్తున్నారు. కానీ మనకు ఈ బ్రెయిన్ డ్రైన్ అన్నది H1B వీసా వల్ల మన దేశానికి జరుగుతుంది. అంటే ఒకటి, నిజంగా H1B వీసాకి వెళ్ళాలి అనుకుంటున్న భారతీయులకు నా దృష్టిలో డొనాల్డ్ ట్రంప్ వస్తే కానీ ఎటువంటి ప్రమాదము ఉండదు. కాకపోతే ఈ చీప్ లేబర్, మెక్సికో నుంచి ఇతరత్ర మనకు గల్ఫ్ నుంచి చైనా నుంచి వస్తున్నటువంటి చీప్ లేబర్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మాత్రం డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ వీళ్ళందరూ కూడాను దాని మీద యాక్షన్ తీసుకుంటారు. మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ద్వారా ఆ చర్యలు మాత్రం వాళ్ళు తీసుకుంటారు. మాస్ డిపోర్టేషన్ లాంటివి వాళ్ళు చేస్తారు. నో స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ హై స్కిల్డ్, టెక్నికలీ చాలా క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కావాలి, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉండవు. కాబట్టి ఈ రెండు అర్థం చేసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ ఆ క్లారిటీ ఉన్నది. అన్ఫార్చునేట్లీ అతను ఓటర్ బేస్ ఇది అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ దృష్టిలో వైట్ అమెరికన్స్ అని అనుకుంటున్నారు. వాళ్ళని మనం ప్రశ్నించాలి. అసలు మీరు కూడా మీ ఊర్లోకి వెళ్ళిపోండి, మీరు భారతీయులను ఎందుకు వెళ్ళమంటున్నారు? మీరు కూడా ఆక్యుపై చేసుకున్న వాళ్ళే కదా. నిజంగా అమెరికా ఎవరిది? నేటివ్ రెడ్ ఇండియన్స్ది కదా. మీరు ఆక్యుపై చేసుకున్నారు. మీరు కూడా ఏదో ఫ్రాన్సో, ఇంగ్లాండో, లేకపోతే జర్మనీ, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోండి మీరు. కానీ ఆ వైట్ సూపర్మేసిస్ట్ భావజాలం అన్నది ఈరోజు విపరీతంగా వచ్చింది డొనాల్డ్ ట్రంప్ రావడంతో. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఫిజికల్ అటాక్స్ కూడా భారతీయుల మీద జరుగుతాయా ఏమో మనకు తెలియదు. అక్కడే పుట్టి పెరిగి 2-3వ తరం లో ఇప్పుడు అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు అమెరికన్స్, భారతదేశంతో సంబంధం లేదు. అయినా కానీ వాళ్ళ స్కిన్ కలరు, వాళ్ళ పేర్లు దీంతో వాళ్ళని అమెరికన్స్ కింద ట్రీట్ చేయట్లేదు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రపంచంలో అది మోస్ట్ పవర్ఫుల్ డెమోక్రసీ, వాళ్ళ ఆలోచన దృక్పథం ఇది. సో అందుకని భారతీయులు భారతదేశంలో ఉంటేనే సురక్షితంగా ఉంటారు. ఎంత పెద్ద దేశం అయినా కానీ వాళ్ళు అక్కడ అన్యులే, వాళ్ళు అక్కడ ఏలియన్స్ కిందే వాళ్ళని పరిగణిస్తారు. కాబట్టి మన అమెరికాలో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి. క్రమేపీ వాళ్ళు భారతదేశానికి వస్తే వాళ్ళకు క్షేమం, భారతదేశానికి కూడా దానివల్ల లాభం ఉంటుందని నా అభిప్రాయం. రైట్ సార్, ఇక ఈ వారం గ్లోబల్ రౌండప్ లో వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి పెడదాము. పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి ఈ వారం మనము
ఏదైతే రాట్షైల్డ్ ఫ్యామిలీ స్థాపించినటువంటి సంస్థ ఇది, మీడియా అవుట్లెట్ అంటారు. సో ఈ ఎకానమిస్ట్ ఇప్పుడు ఒక కొత్త మాట చెప్పింది. యాక్చువల్లీ ఏంటంటే బంగ్లాదేశ్ చిందరవందరైపోయింది, షేక్ హసీనా పలాయనం చిత్తగించడము ఇవన్నీ జరిగిన టైంలో బంగ్లాదేశ్ యాజ్ ద కంట్రీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి దానికి పట్టం కట్టడం అంటే అంత ఇదేం హిపోక్రసీ అసలు? ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాళ్ళు రాసింది ఏంటి అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఏంటి, వీళ్ళకి ఎందుకు అది నేషన్ ఆఫ్ ద ఇయర్ గా కనిపిస్తోంది? వీళ్ళ ఎకానమిస్ట్ చరిత్ర చూస్తే వీళ్ళు 2022లో మనకు కంట్రీ ఆఫ్ ద ఇయర్ ని యుక్రెయిన్ డిక్లేర్ చేశారు. అంటే ఆ సంవత్సరం రష్యా అటాక్ చేసింది కాబట్టి. అలాగే ఇటలీని 2021లో డిక్లేర్ చేశారు. వీళ్ళు ఇటలీ కంప్లీట్ గా అప్పటికి చైనాకు ఒత్తాసు పలుకుతున్నటువంటి దేశం. ఇన్ఫాక్ట్ యూరోప్ లో కరోనా వైరస్ అనేది ఇటలీ ద్వారా మొత్తం దేశానికి వాళ్ళకి స్ప్రెడ్ అయింది. రోమ్ కి వుహాన్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి. ఆ ఫ్లైట్స్ ఆపకపోవడంతో గొడవలు వచ్చినాయి. కానీ ఇటలీని వాళ్ళు 2021లో డిక్లేర్ చేశారు. మియన్మార్ ని 2015లో వాళ్ళు కంట్రీ ఆఫ్ ద ఇయర్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఈరోజు మియన్మార్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. టునీషియా 2014లో డిక్లేర్ చేశారు. టునీషియాలో కంప్లీట్ డిక్టేటర్షిప్ ఉంది, అటువంటి దేశాన్ని డిక్లేర్ చేశారు. ఈ సంవత్సరం బంగ్లాదేశ్ డిక్లేర్ చేశారు. ఏమైనా అర్థం ఉందా? చాలా అద్భుతంగా బంగ్లాదేశ్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఒక డిక్టేటర్ని తీసేశారు. ఆ డిక్టేటర్ వచ్చేసి ఆపోజిషన్ పార్టీల వాయిస్ అంతా నొక్కేసింది. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా చేసింది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నికలు జరగలేదు. కాబట్టి ఒక విప్లవం వచ్చి అటువంటి నియంత్రణ తీసేశారు. కాబట్టి అద్భుతమైనటువంటి దేశం అని చెప్పి వీళ్ళు కితాబిచ్చారు. నిజంగా అక్కడ మైనారిటీల పట్ల జరుగుతున్నటువంటి, హిందువుల పట్ల జరుగుతున్నటువంటి ఏదో అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇది వీళ్ళకి ఎందుకు కనిపించట్లేదు? అలాగే మనం చూస్తే కనుక ఈవెన్ అవామీ లీగ్ సంబంధించినటువంటి నేతృత్వం, వాళ్ళ లీడర్స్ ని, వాళ్ళ క్యాడర్స్ ని వీళ్ళు ఎలా చంపుతున్నారు? సో ఏ విషయంలో చూసినా కానీ కూడా వీళ్ళు వాళ్ళ ఓన్ సొంత చరిత్ర, వాళ్ళ దేశానికి స్వతంత్రం ఇచ్చినటువంటి ముజిబుర్ రెహమాన్ ని వాళ్ళు కంప్లీట్ గా తుడిచేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ ఎకానమిస్ట్ కనిపించవా? అంటే ఎకానమిస్ట్ అన్నది అమెరికా డీప్ స్టేట్ యొక్క ఒక ప్రొపగాండా మీడియా కింద మనం భావించాలి. దీని వెనకాల ఈ డీప్ స్టేట్ కి సంబంధించినటువంటి రుత్ చైల్డ్ ఫ్యామిలీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ అజెండా ఎలా ఉంటుందో. కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేశారో మహమ్మద్ యూనిస్ లాంటి ప్రభుత్వాన్ని, వాళ్ళని సమర్థించే దిశగానే ఇటువంటి అవార్డులని ఇస్తారు. నిజంగా ఈ సంవత్సరం ఎవరైనా కంట్రీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వాలి అంటే కనుక బహుశా భారతదేశానికి ఇవ్వాలి. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా కొలాప్స్ అవుతుంటే మనకు మాత్రం జీడిపి 6-7% వెళ్తున్నాం మనం. ఇన్ఫాక్ట్ వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎంఎఫ్ కానీ చెప్పాయి భారతదేశం ఈజ్ ద ఇంజిన్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద వరల్డ్ అని చాలా స్పష్టంగా చెప్పారు. మనం కూడా స్లో డౌన్ అయింటే కనుక ప్రపంచం ఇంకెక్కడికి వెళ్ళి ఉండేది. ఒకవేళ భారతదేశం కాదు ఇంకెక్కడైనా ఇవ్వాలంటే బహుశా ఇజ్రాయెల్కి ఇవ్వాలి. ఇంతమంది హమాస్, హౌతీ, తర్వాత మనకి హిజ్బుల్లా, ఇరాన్, ఇన్ని ప్రాక్సీస్ని ఎదుర్కొని వాళ్ళు ఆ చిన్న దేశం వాళ్ళని కాపాడుకుని వాళ్ళ దేశం మీద జరిగినటువంటి అత్యాచారాలకి ప్రతీకారం తీర్చుకుంటూ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళని రక్షించుకుంటానికి వాళ్ళని డిక్లేర్ చేయాలి. సో ఇటువంటివి ఎన్నో దేశాలు. ఇంకా కావాలంటే మీరు ఎకానమీ పరంగా చూస్తే కనుక అర్జెంటీనా డిక్లేర్ చేయండి. 143 సంవత్సరాల తర్వాత అది ఫస్ట్ టైం వాళ్ళది బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్ నుంచి వాళ్ళు పాజిటివ్ బడ్జెట్కి వచ్చారు. జావియర్ మిల్లే కంప్లీట్ రైట్ వింగర్ అతను. ఈ గవర్నమెంట్ సబ్సిడీలు, ఈ ఫ్రీ బీలు అన్ని మొత్తం మూసిపడేశాడు అతను. కాబట్టి వాళ్ళకి ఇవ్వండి. ఇవ్వదలుచుకుంటే ఇటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా బంగ్లాదేశ్కి ఇవ్వడం అన్న వల్ల, బంగ్లాదేశ్ అనేది అమెరికాలో ప్రపంచ పట్టం చూపించి ఇది ఎక్కడుంది అంటే కనుక వాళ్ళు దాన్ని చూపించడం కూడా చూపించలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నట్టు అమెరికా ఈరోజు ఎకానమిస్ట్ వాళ్ళకి ఇస్తున్నారంటే ఇది తప్పకుండా ఎటువంటి ఐడియాలజీ, ఎటువంటి నేరేటివ్ ని వీళ్ళు ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఈ ఎకానమిస్ట్ కానీ, గార్డియన్ కానీ, న్యూయార్క్ టైమ్స్ కానీ, వాషింగ్టన్ పోస్ట్ కానీ వీళ్ళకి ఎటువంటి క్రెడిబిలిటీ లేదు. వాళ్ళు కొన్ని దేశాలను అదే పనిగా వాళ్ళకు నచ్చనటువంటివి, అమెరికా నేరేటివ్కి సరిపోయినటువంటివి వాళ్ళన్నీ పూచిగా చూపించే ప్రయత్నమే చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఆ క్యాంపులో మనం కూడా ఉన్నాం. భారతదేశానికి వ్యతిరేకంగానే వీళ్ళ 90% ఆర్టికల్స్ ఉంటాయి. ఎప్పుడో ఒక మంచి ఆర్టికల్ రాస్తారు, మన వాళ్ళు దానికే ఓహో చాలా అయిపోయింది, మనకి ఎంతో వాషింగ్టన్ పోస్ట్ మనం మెచ్చుకుని చూడడం మనం ఎగిరిపోతాం. కానీ 90% మనం తిట్టేటువంటివే ఉంటాయి ఈ పత్రికల్లో అన్నింటిలోనూ. అది వాళ్ళ హిపోక్రసీ, అంతకంటే. ఇంకొక వైపు వెస్టర్న్ హిపోక్రసీని మనం మాట్లాడుతున్నాము. యాక్చువల్లీ హమాస్ కో-ఫౌండర్ ఎవరైతే షేక్ హసన్ కొడుకు మొసాబ్ హసన్ యూసఫ్ తనే ఎక్స్పోజ్ చేశాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వేదికగా. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన ఇచ్చిన ఒక స్పీచ్ సందర్భంలో October 7th అటాక్ ఏదైతే హమాస్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసిందో ఆ అటాక్ గురించి కనుక ముందు తెలిస్తే ఎంతమంది రిపోర్ట్ చేస్తారు అని అంటే కనుక 5% మందే చేతులు పైకెత్తారంట. సో
ఇదొక ఇన్సిడెంట్ జరిగింది. దీని మీద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మీద విపరీతమైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అండ్ ఈ యూనివర్సిటీస్కి ఎవరు ఫండ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చర్చలోకి వస్తున్నాయి. ఒకసారి మీరు ఏం చెప్తారు సార్? నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇంత కిరాతకం చేయబోతున్నారు అని మీకు తెలిస్తే మీరు అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయరు అంటే కనుక మీ అర్థం, మీ మానసికత, మీ మనసు ఎలా ఆలోచన చేస్తోంది, దాంట్లో ఎటువంటి నారేటివ్స్ పెట్టారో అర్థమవుతోంది కదా. అంటే ఇంత కిరాతకం చేసి వాళ్ళు వచ్చి స్త్రీలని, వృద్ధులని అందరినీ బందీలుగా తీసుకోవడము, చిన్న చిన్న పిల్లల్ని మైక్రోవేవ్ లో పెట్టి కాల్ చేయడము, అమ్మాయిలని స్తనాలు కట్ చేసి వాళ్ళని రేప్ చేయడము, నగ్నంగా వాళ్ళని శవాలని ట్రక్కుల్లో తీసుకువెళ్ళడము, ఇంతటి కిరాతకం మీకు జరగబోతోంది అని తెలిస్తే మీరు అథారిటీస్కి చెప్పము అంటే కనుక మీ ఆలోచన దృక్పథం ఏంటి, ఎలా ఉంది మీ బుర్ర? ఇది అర్థం చేసుకోవచ్చు కదా. ఈ హిపోక్రసీని అతను ఎక్స్పోజ్ చేశాడు. దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ గా నా ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఇంతిఫాదా అని చెప్పి వాళ్ళు అరుస్తున్నారు. అంటే ఇంతిఫాదా అంటే ఏంటి మీకు తెలియదు, కఫాయి వేసుకొని తిరుగుతున్నారు. దానికి ఎల్జీబీటీక్యూ సపోర్ట్ చేస్తుంది. నిజంగా హమాస్ ఎల్జీబీటీక్యూ పట్ల ఎట్లా ప్రవర్తిస్తారో మీకు తెలియదు కూడా తెలియదు. వాళ్ళు ఇచ్చినటువంటి స్లోగన్స్ ఫ్రమ్ ద రివర్ టు ద సీ పాలెస్టైన్ ఈజ్ వన్ అన్న నినాదాలు అంటే మొత్తం ఇజ్రాయిలీ సమాజం, జూయిష్ సమాజం మొత్తం సర్వనాశనం అవ్వాలి అని ఈ ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్ లో వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అంటే పిల్లల్ని ఎంత ఏ లెవెల్లో బ్రెయిన్ వాష్ చేశారో అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి ఆ సమాజం ఎక్కడికి వెళ్తుంది? మానవత్వం కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ నెరేటివ్స్ కోసమే ప్రవర్తిస్తున్నారు. సరే, ఏదో వీళ్ళు ఏమంటారు, మనకు ఇజ్రాయెల్ వెళ్ళి వీళ్ళ సోకాల్డ్ పాలెస్టీన్స్ మీద బొంబార్డ్మెంట్ చేస్తుంది, మీకు ఇబ్బంది ఉంది. కానీ అదే మిగతా ముస్లిం దేశాల్లో జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లో స్త్రీలు బయటకు కూడా రాలేదు. స్త్రీలు ఉన్నటువంటి బిల్డింగ్ లో కిటికీలు కూడా మూసేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది తాలిబాన్. బయటికి వస్తే వాళ్ళని కొరలతో కొడుతున్నారు, విపరీతంగా హింసిస్తున్నారు వాళ్ళని. అటువంటి స్త్రీల హక్కులని కాలు రాస్తున్నటువంటి తాలిబాన్ వ్యతిరేకంగా మీరు ఎందుకు రారు బయటికి? బలూచిస్తాన్ లో జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మీరు ఎందుకు చెప్పరు? ఇలా ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ముస్లిమ్స్ పట్లనే జరుగుతున్నటువంటి అత్యాచారాలు మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే అది మీ నెరేటివ్ లో ఫిట్ అవ్వదు కాబట్టి. యాంటీ సెమిటిజం అన్నది విపరీతంగా యూనివర్సిటీస్ లో స్ప్రెడ్ అయింది. ఆ యాంటీ సెమిటిజం ని అతను ఎక్స్పోజ్ చేశాడు హసన్. చూడండి, ఇప్పుడు ఇంత కిరాతకం జరగబోతున్న 5% మాత్రమే చేతులెత్తారంటే మీలో ఎంతటి యాంటీ సెమిటిజం ఉన్నది, మీలో మానవత్వం ఎలా చచ్చిపోయిందో మీరు చూడండి అని చెప్పాడు, ఎత్తి వేలెత్తి చూపించాడు. అందుకని ఇది మనం ఈ హిపోక్రసీతో వెస్ట్ లో పెట్టాం. మనం ఎంత హిపోక్రాట్స్ వాళ్ళు, మానవ హక్కుల ఠేకేదారులు అని చెప్తారు, వాళ్ళు చేసేది ఇది. సో కరెక్ట్ సార్. యా, ఈ వారం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్లోకి వెళ్దాం. సో పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కొలాప్స్ అవుతున్నాయి అనే అంశానికి సంబంధించి ఈ వారం 2 ఇన్సిడెంట్స్ కనబడుతున్నాయి, 2 యూనివర్సిటీస్లోనే. శాన్ హోజే స్టేట్ యూనివర్సిటీలో వాలీబాల్ ప్లేయర్స్ చాలా మంది జెండర్కి సంబంధించిన ఇష్యూస్ మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం. స్పోర్ట్స్లో అథ్లెట్స్ వీళ్ళ విషయంలో ట్రాన్స్జెండర్స్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మగవాడు ఆడ మనిషిగా తనను తాను క్లెయిమ్ చేసుకొని ఆడవాళ్ళ టీంలోకి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో మాస్ ఎక్సోడస్ జరుగుతోంది. వాలీబాల్ ప్లేయర్స్ చాలా మంది ఈ నిర్ణయాలతోటి వేరే వాళ్ళు వస్తున్న క్రమంలో చాలా మంది తప్పుకుంటున్నారు అనేది ఒక వార్త. దీని గురించి ఒక స్టేట్మెంట్ కూడా శాన్ హోజే స్టేట్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. ఇదొకటి. రెండో అంశం ఏంటంటే అయోవా యూనివర్సిటీ ఇప్పుడు DEIని, డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ అనే పాలసీ అయితే ఇప్పుడు కార్పొరేట్ కల్చర్లో అన్నిటిలో ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం ఈ జెండర్ సెన్సిటివిటీని వాటిని తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేస్తున్నారో ఆ DEI నుంచి అయోవా యూనివర్సిటీ తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేసింది. సో వాళ్ళు DEI డిపార్ట్మెంట్నే క్లోజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ 2 అంశాలు నీ గురించి మీరు విశ్లేషిస్తారు. ఎందుకంటే యూనివర్సిటీస్లో జరుగుతున్నటువంటి అంశాలు ఇప్పుడు వాళ్ళ సమాజాలనే కుదిపేస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. కరెక్ట్. మనకు శాన్ హోజే వాలీబాల్ టీంలో నుంచి 7 మంది అమ్మాయిలు వాళ్ళు ట్రాన్స్ఫర్ పోర్టల్ వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది, అంటే వేరే టీంకి వెళ్ళొచ్చు. వాళ్ళు ట్రాన్స్ఫర్ పోర్టల్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ టీంలో ఒక ట్రాన్స్ ఉమెన్, అంటే అతను యాక్చువల్గా ప్రకృతి సిద్ధంగా పురుషుడు, బ్లేయర్ ఫ్లెమింగ్ అని చెప్పేసి, అతను వచ్చేసి స్త్రీని నేను స్త్రీని ఊహించుకుంటున్నాను, నేను స్త్రీగా నేను భావించుకుంటున్నాను, నా మనసులో నేను స్త్రీగా ఉన్నాను కాబట్టి నన్ను స్త్రీల స్పోర్ట్స్ లో ఆడనివ్వాలి అని చెప్పి అతను అడగడంతో ఇది ఉన్నది మనకు శాన్ హోజే అనేది మన కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో ఈ ప్రాంతంలో. కాబట్టి అక్కడ కంప్లీట్ గా డెమోక్రాట్ పార్టీ ఉంది. డెమోక్రాట్ పార్టీ వీళ్ళకి హక్కులు కలిగిస్తుంది కాబట్టి వీళ్ళ హక్కులని పరిరక్షించే దిశగా వాళ్ళని పర్మిట్ చేస్తారు. అది చేసేసరికి అక్కడ అమ్మాయిలందరూ క్రమేపీ ఒకరిపై అందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని అంటున్నారు. ఎందుకంటే ఒక పురుషుడిని
వాళ్ళ లాకర్ రూమ్స్ లో అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి మంచాల మీద పడుకున్నప్పుడు పక్కన ఒక పురుషుడు పడుకోవడము, వీళ్ళ టాయిలెట్స్ లో వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అమ్మాయిలు కొద్దిగా అర్ధనగ్నంగా ఉంటారు. అమ్మాయిలు అంటే పర్వాలేదు, కానీ ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నట్టు వాళ్ళకి ఎంబరేసింగ్ గా ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ శాన్ హోసే వాలీబాల్ టీం అధినేతలు కానీ ఆ యూనివర్సిటీ కానీ దాన్ని వాళ్ళు ఆపట్లేదు, మీరు వెళ్ళొచ్చు అంటున్నారు. కానీ ఈ యొక్క ఏదైతే పనికిమాలిన ఛాందసం ఉంది, పిచ్చిదనం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఇంకా సమర్థిస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ స్త్రీలకు రక్షణ లేదు. ఇన్ఫాక్ట్ అక్కడ టర్మినాలజీస్ ఎలా ఉన్నాయంటే మ్యాన్, నాన్ మ్యాన్ అని పెట్టారు. ఇప్పుడు అంటే ఉమెన్ అనరు, లేదా వాడు ట్రాన్స్ అనరు, మగవాడే ఫిక్స్ అయిపోయాడు. మగవాడు అంటే ఆడది నేను మగవాడు అనుకున్నా కానీ దాని నాన్ మ్యానే అది. సో మ్యాన్, నాన్ మ్యాన్ ఇటువంటి టర్మినాలజీ తీసుకొచ్చారు. కాబట్టి ఈ చెత్త అంతా వాళ్ళ సమాజం కంప్లీట్ గా సర్వనాశనం అయిపోతుంది. ఇవన్నీ కూడా దాని ఉదాహరణలే. రెండవది నువ్వు అడిగావు ఐఓవా యూనివర్సిటీలో డిఈఐ, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్ అన్నటువంటి ఒక వాళ్ళ డిపార్ట్మెంట్ ఉండింది. దాన్ని క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే దీంట్లో చాలా సబ్ డిపార్ట్మెంట్స్ ఉండినాయి. ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కలిపితే కూడా వాళ్ళ దగ్గర 60 మంది కంటే ఎక్కువ స్టూడెంట్స్ రాలేదు. కాబట్టి దాన్ని మేపడానికి దానికి కావాల్సినటువంటి ఎకనామిక్ లాజిస్టిక్స్ పనిచేయట్లేదు. కాబట్టి అంటే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు సమాజంలో రుద్దే ప్రయత్నం చేసినా వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అమెరికన్ స్టడీస్ అండ్ జెండర్, ఉమెన్స్ అండ్ సెక్షువాలిటీ స్టడీస్, ఇటువంటి పనికిమాల వీళ్ళు టాపిక్స్ పెట్టి దాంట్లో వీళ్ళందరినీ అడ్మిషన్లు అడిగితే ఎవరు దానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. పైపెచ్చు వాళ్ళ స్టేట్ లో కూడా ఈ డిఈఐకి వ్యతిరేకంగా క్రమేపీ వాళ్ళు ఈవెన్ రిప్రజెంటేటివ్స్ కూడా దాని నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టేసరికి ఫైనల్ గా దీన్ని తీసేసి దీన్ని కంప్లీట్ గా మార్చేసి దీన్ని ఏదో ఒక స్టడీ సెంటర్ ఫర్ మేజర్ ఇన్ సోషల్ అండ్ కల్చరల్ అనాలిసిస్ అనేది ఇంకేదో పేరు పెట్టి దాన్ని ఏదో నడిపించే ప్రయత్నం చేస్తాం. సో క్రమేపీ యూనివర్సిటీస్ లో ఫైట్ బ్యాక్ కూడా వస్తుంది. ఈ చెత్త, ఈ సోకాల్డ్ వోక్ కల్చర్ ని వాళ్ళు యూనివర్సిటీస్ లో తీసుకువెళ్ళి కరిక్యులం లో పెట్టి డిఈఐలు, వోకిజము, ఉమెన్స్ రైట్స్, జెండర్ రైట్స్ ఇలాంటి చెత్తంతా వాళ్ళు యూనివర్సిటీస్ లో ప్రవేశపెట్టే ప్రయత్నం ఒక సైడ్ నుంచి జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా కూడా ఇటువంటి ఒక ఉద్యమాలు, ఇటువంటి ఒక నారేటివ్స్ కూడా కొన్ని ఫైట్ బ్యాక్స్ కూడా మనం చూస్తున్నాం. ఐఓవా ఇటువంటి చెత్తని తీసేసినందుకు వాళ్ళని అభినందిద్దాం. అటువంటి చెత్త మన దేశంలో రాకముందరే దీని గురించి అవగాహన పెంచుకున్నామంటే దీన్ని రాకుండానే ముందస్తుగానే మనం ఆపగలం. అందుకని దీన్ని మనం ఈ సెగ్మెంట్ లో చర్చిస్తున్నాం. రైట్ సార్, రియలీ వండర్ఫుల్ సార్. నిజంగా ఒకసారి ఒక వారం రోజుల్లో ఒక్కసారి మీతో గంటన్నర మాట్లాడితే లేదా మీరు మాట్లాడింది వింటే చాలా వరకు ప్రపంచం మొత్తం మనకు ఒక కళ్ళ ముందట కనిపించినట్టుగా అనిపిస్తుంది. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత టైం పెట్టి మా కోసం ఇన్ని విషయాలు మాకు వివరిస్తున్నందుకు. స్కూల్లో నేర్చుకొని అనేక అంశాలు మీరు నేర్పుతున్నారు, కాలేజీలో అసలు తెలియని విషయాలు మీరు నేర్పుతున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. 179వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.